హాయ్ అండి అందరికీ. మనం ఆల్రెడీ చూసాం కదా లాస్ట్ క్లాస్లో మనం ఓర్ నుంచి మెటల్ ఆక్సైడ్ని ఎలా తయారు చేస్తామని చెప్పి అండ్ రోస్టింగ్ దాంట్లో క్యాల్సినేషన్ 2 ప్రాసెస్ చూసాం కదా. ఆ నెక్స్ట్ ఏం చూసాం మనం రిడక్షన్ ఎలా చేయాలంటే మెటల్ ఆక్సైడ్ నుండి మెటల్ని అంటే అక్కడ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, మెటల్ ఆక్సైడ్ నుంచి మనం ఆక్సిజన్ రిమూవ్ చేసి మెటల్స్ని ఎలా కన్వర్ట్ చేసాము, అది పైరోమెటలాజీ అని చెప్పి మనం ఆ ప్రాసెస్ చూసాం కదా. సో నెక్స్ట్ లాస్ట్ థింగ్ అండి మనకి ఎక్స్ట్రాక్షన్ మెటల్స్ ఆఫ్ లో, అంటే మనకి మెటల్స్ని అంటే లో రియాక్టివిటీ దగ్గర ఎలా ఉంటుంది, హై రియాక్టివిటీ దగ్గర ఎలా ఉంటుంది, మోడరేట్ రియాక్టివ్ దగ్గర ఎలా మనం మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామని చెప్పి. సో ఇందులో మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పానండి. ఇందులో మనకి ఏంటి డిఫరెంట్ మెటల్స్కి డిఫరెంట్ రియాక్టివిటీ ఉంటుందని తెలుసు కదా. సో ఆ రియాక్టివిటీ సిరీస్ కూడా మనకు తెలుసు కదండి. దీనిపై మనకి అంటే రియాక్టివిటీ సిరీస్ మీద ఇక్కడ మనకి డిపెండ్ అవుతుంది. సపోజ్ చూడండి, మీకు ఆల్రెడీ ఇది ఒక ఇంట్రడక్షన్ నేను ఆల్రెడీ నిన్ననే క్లాస్లో చెప్పాను. మనకి డిక్రీజింగ్ సిరీస్ ఎలా మనకి పొటాషియం చూడండి సైడ్ వన్నీ అంతే కదండి, పొటాషియం, సోడియం అంటే మీరు ఇక్కడ నేను ఆక్సైడ్స్ కలిపి రాశాను. అలా కాకుండా ఉంటే ఏంటి మనకి సిరీస్లో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం అవే కదండి మనకు వచ్చేవి. అంటే రియాక్టివిటీ సిరీస్లోని కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇలా మనకు వస్తుంటాయి. సో మనకి మెటల్ ఆక్సైడ్స్ ఎలా వస్తాయి, మనం రోస్టింగ్ కానీ క్యాల్సినేషన్ కానీ చేస్తే మనకి అక్కడ మెటల్ ఆక్సైడ్స్ వస్తాయి కదండి. సో పొటాషియం యొక్క మెటల్ ఆక్సైడ్ ఏంటి K2O, సోడియం యొక్క మెటల్ ఆక్సైడ్ ఏంటి Na2O, కాల్షియం యొక్క మెటల్ ఆక్సైడ్ ఏంటి CaO, మెగ్నీషియం యొక్క మెటల్ ఆక్సైడ్ MgO, అల్యూమినియంది Al2O3, జింక్ది ZnO, ఐరన్ది Fe2O3, టిన్ది SnO2, Pb అంటే లెడ్ది లెడ్ ఆక్సైడ్ PbO. సో ఇలా మనకి ఇంకా చాలా ఉంటాయి. సో ఇలా మనకి మనకి మెటల్ ఆక్సైడ్ అనేది ఎలా వస్తుంది, మనం దాన్ని రోస్టింగ్ కానీ క్యాల్సినేషన్ కానీ చేయడం ద్వారా. రోస్టింగ్ అంటే ఏంటి, క్యాల్సినేషన్ అంటే ఏంటి, ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఏంటి ఫస్ట్లో మనకి చూడండి ఇక్కడ 2 ఆల్రెడీ మీకు ఒక బాక్స్లో పెట్టే కదండి. పొటాషియం నుండి వచ్చిన పొటాషియం ఆక్సైడ్, సోడియం నుంచి అక్కడ మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ అయిన Na2 అది సోడియం ఆక్సైడ్, ఈ రెండు ఉన్నాయి కదండి. ఈ రెండింటికి మీకు అక్కడ పొటాషియం, సోడియంకి కదండి మనకి మోర్ రియాక్టివ్ అంటే ఏంటి, మనకి మెటల్స్ అంటే ఏంటి, ఈజీగా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి డొనేట్ చేస్తాయి లేదా లూజ్ చేస్తాయి అంతే కదండి. అంటే ఎవరికైనా డొనేట్ చేస్తుంటాయి. సో మనకి పొటాషియం కానీ సోడియం కానీ మనకి ఏంటి మోర్ రియాక్టివ్ మీన్స్ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా డొనేట్ చేస్తాయి కదా. అండ్ మనకి చోరీ చేసేవి ఎవరెవరు, ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇలా చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ మనకి ఎలక్ట్రాన్స్ తీసుకునే ఫ్లోరిన్, నెక్స్ట్ మనకు ఆక్సిజన్ కదండి. ఈ సిరీస్ కూడా మీకు చెప్పుకున్నాం. సో మనకి ఆక్సిజన్ అనేది ఏంటి, మనకి చోరీ చేసే క్యారెక్టర్ దానికి ఉంది, అంటే అది ఎలక్ట్రాన్స్ని లాక్కుంటుంది అనమాట. సో ఎలక్ట్రాన్స్ ఎవరు ఈజీగా ఇస్తే వాళ్ళతో కదండి ఆక్సిజన్ హ్యాపీగా ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఎవరు మనకి మోర్ రియాక్టివ్, పొటాషియం అండ్ సోడియం. కాబట్టి పొటాషియం అండ్ సోడియంతో మనకి ఏంటి ఆక్సిజన్ అనేది చాలా ఖుషీగా ఉంటుంది కదా. అంటే మీకు ఆక్సిజన్ అనేది మీకు జస్ట్ ఎ సెకండ్ అంటే ఇక్కడ మనకి ఏంటి ఆక్సిజన్ ఎవరితో స్ట్రాంగెస్ట్ బాండింగ్ కలిగి ఉంటుంది, అంటే స్ట్రాంగెస్ట్ బాండింగ్ని, అండ్ మోడరేట్గా ఎవరితో బాండింగ్ కలిగి ఉంటుంది, వీకెస్ట్గా ఎవరితో వీక్ బాండింగ్ ఎవరితో అని చెప్పి మనం ఈజీగా చెప్పొచ్చు కదా. ఎవరైతే మోర్ రియాక్టివ్, ఎవరైతే ఈజీగా ఎలక్ట్రాన్స్ని ఇస్తారో వాళ్ళ దగ్గర అది హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇంకొద్దిగా మీడియంగా ఎవరైతే ఎలక్ట్రాన్స్ ఇస్తారో వాళ్ళతో మోడరేట్ బాండింగ్ అనేది కలిగి ఉంటుంది. ఎవరైతే చాలా లీస్ట్గా ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తారో అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటారు వారు, అంటే వాళ్ళకి లెస్ రియాక్టివిటీ, అలాంటి వాళ్ళతో మనకి అది వీక్ బాండింగ్ కలిగి ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి పొటాషియం, సోడియంతో అయితే మనకి స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఉంటుంది. దీనికి మధ్య అక్కడ ఆక్సిజన్కి, అక్కడ ఉన్న మనకి మెటల్స్కి కదండి, పొటాషియం అండ్ సోడియంకి. అలా మనకి రిమైనింగ్ ఈ మిడిల్లో చూసుకుంటే చూడండి, ఈ మిడిల్లో ఉన్న వాటితో మనకి మోడరేట్గా ఉంటుంది అనమాట ఆక్సిజన్తో బాండింగ్. అండ్ ఇక్కడ మనకి ఫైనల్గా ఇక్కడ ఉంది చూడండి, SnO కానీ PbOతో కానీ, అంటే ఈ టిన్ కానీ లెడ్తో వీటితో మనకి ఏంటి అది వీక్ బాండింగ్ కలిగి ఉంటుంది, ఎందుకంటే అవి లెస్ రియాక్టివ్ కాబట్టి. ఓకేనా. సో ఇలా మనకి అయితే ఇప్పుడు మనకి లో రియాక్టివిటీ ఉన్న మెటల్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి మనం మెటల్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామనేది ఇప్పుడు చూద్దాం. సో లో తర్వాత మనం హైది చూద్దాం, నెక్స్ట్ మోడరేట్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లో రియాక్టివిటీ గురించి చూద్దామండి. సో మనకి ఇక్కడ లో రియాక్టివిటీ ఎవరండి, చూడండి లో రియాక్టివిటీ అంటే చూడండి లో రియాక్టివిటీలో ఎవరిని తీసుకుంటామంటే మనం ఈ లాస్ట్ 2 తీసుకుందామండి. టిన్తో ఉన్న మెటల్ ఆక్సైడ్ ఏంటి మనకి, అలానే లెడ్తో ఉన్నది ఏంటి, ఇవి మనం తీసుకున్నాం కదా. సో ఈ రెండు మనకి లోయెస్ట్ రియాక్టివ్ అనమాట అంటే కదా. సో వీటి కోసం మనం ప్రెజెంట్ చూద్దాం. అయితే మనకి రెడ్యూసింగ్ ఏజెంట్ ఎవరు, అసలు రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే మీకు చెప్పాను గుర్తుందండి, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ గురించి ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. బట్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటి, సపోజ్ నా దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉందండి, నేను మీకు ఒక ఎలక్ట్రాన్ ఇచ్చాను, అంటే నేను ఏం చేసుకున్నాను, ఎలక్ట్రాన్ మీకు డొనేట్ చేశానంటే నా దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ నేను లూజ్ చేసుకున్నా కదా, అంటే అక్కడ ఏంటి మీకు అక్కడ అర్థము.
సో మీరు అక్కడ గెయిన్ చేశారు అంటే నేను ఇస్తేనే కదా మీరు అక్కడ గెయిన్ చేశారు అంటే మీరు అక్కడ ఎలక్ట్రాన్ని గెయిన్ చేశారు అంటే అక్కడ మీరు ఏమైనట్టు రెడ్యూస్ అయినట్టు. నెగిటివిటీ మీకు అక్కడ ఎక్కువ వస్తుందంటే అక్కడ రెడ్యూస్ అయినట్టే కదండి. నెగిటివిటీలో చూడండి, సపోజ్ మనకి నెగిటివిటీలో తెలుసు కదా -1 -2 -3 ఇలా ఉంది. నార్మల్గా 1 2 3 అంటే 1 కన్నా 2 పెద్దది, 2 కన్నా 3 పెద్దది. కానీ -1 -1 -2 -3లో మనకి ఏది పెద్దదండి? -1 కదా పెద్దది. అంటే నెగిటివిటీ వాల్యూ మనకి ఏమవుతుంది? పెద్దదవుతుంది కదా, తగ్గిపోతుంది. సో మీరు ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తున్నారు అంటే మీలో ఉన్న నెగిటివ్ క్వాలిటీ ఎక్కువ అవుతుంది కదండి. మీలో ఉన్న నెగిటివ్ క్వాలిటీ ఎక్కువ అవుతుందంటే మీరు అక్కడ రెడ్యూస్ అయినట్టే, మీరు తగ్గిపోయినట్టే. మీకు అన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉండి నాకు అన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటే మీరు అక్కడ తగ్గినట్టే కదా. సో ఇక్కడ కూడా అదేనండి. ఇక్కడ నేనేం చెప్తున్నాను, నేను మీకు ఎలక్ట్రాన్స్ ఇచ్చాను, నేనంటే ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని మీకు ఎలక్ట్రాన్స్ ఇచ్చానంటే అక్కడ ఏంటి, మీరు ఎలక్ట్రాన్ని గెయిన్ చేశారు కదా. గెయిన్ చేశారంటే అక్కడ మీ యొక్క నేచర్ తగ్గిపోయింది, మీరు రెడ్యూస్ అయ్యారు. సో దానికి రీజన్ ఎవరు? నేనే కదా. సో నేను మీకు అక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతాను. నేను ఎలక్ట్రాన్స్ ఇస్తే మీరు గెయిన్ చేశారు అంటే మీరు గెయిన్ చేయడానికి అంటే మీరు రెడ్యూస్ అయ్యారు. మీరు రెడ్యూస్ అవ్వడానికి రీజన్ ఎవరు? నేను. సో నేనేమవుతాను? రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతాను అనమాట. సో అలాంటి మనకి ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్స్గా ఎవరు ఇక్కడ బిహేవ్ చేస్తారు అంటే ఇక్కడ మనకి పీబీఓ ఉంది, మనకి దీని నుండి ఎవరు మనకి అక్కడ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటారు, ఎవరు ఇస్తారు, ఇలాంటివన్నీ మనం చూడాలి కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి రెడ్యూసింగ్ ఏజెంట్గా మనకి ఇక్కడ 3 మెంబర్స్ ఉంటారండి మనకి ఇక్కడ. సో ఆ రెడ్యూసింగ్ ఏజెంట్లో ఎవరు మనకి స్ట్రాంగ్ అని, ఎవరు వీక్ అని, ఎవరు మనకి మోడరేట్గా ఉంటారని చూద్దాం. సో కార్బన్కి మనకి ఇక్కడ కార్బన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ చెందింది అనుకోండి. మనకి కార్బన్కి 3 ఉంటాయి, కార్బన్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ. CO3 అనేది మనకి ఫామ్ అవుదండి మనకి నేచర్లో ఇక్కడ. సో కార్బన్తో కార్బన్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ ఈ 3 మనకి ఫామ్ అవుతాయి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే రెడ్యూసింగ్ ఏజెంట్ కోసం. సో మనకి మోడరేట్లో ఎవరిని తీసుకుంటాము అండ్ లోలో ఎవరు తీసుకుంటాము, సో ఇలాంటివి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ సపోజ్ చూడండి, నేను ఏం చెప్తానంటే కార్బన్ అనేది స్ట్రాంగ్ అంటే బాగా స్ట్రాంగర్ రెడ్యూసింగ్ ఏజెంట్ అని చెప్తాను. కార్బన్ మోనాక్సైడ్ అనేది కొద్ది వీక్ అని చెప్తాను. కార్బన్ డైఆక్సైడ్ అనేది మీకు అసలు అది రెడ్యూసింగ్ చేయలేదు. సో రెడ్యూసింగ్ నేను ఎలా చెప్పాను, కార్బన్ మోనాక్సైడ్ అంటే CO2ని పక్కన పెట్టండి. CO2 అనేది మనకి మోర్ ఆక్సిడైజింగ్ కాదండి. సో కాదు కాబట్టి మీకు ఆక్సిడైజింగ్ అయితేనే కదా. ఆక్సిడైజింగ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోవడం. ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటేనే మీకు అక్కడ రెడ్యూసింగ్ అనేది అక్కడ కనిపిస్తుంది, రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి మోర్ ఆక్సిడైజింగ్ కాదండి. సో అక్కడ మనకి అది సంబంధం లేదు. సో కార్బన్ మోనాక్సైడ్లో మనకి ఎవరు స్ట్రాంగర్ ఎవరు వీకర్ తెలిస్తే చాలు. నేను ఏమంటున్నా అంటే కార్బన్ అనేది స్ట్రాంగర్ రెడ్యూసింగ్ ఏజెంట్ అని చెప్తున్నా, కార్బన్ మోనాక్సైడ్ అనేది వీకర్ అని చెప్తున్నా. సో ఎలా నేను ఇది స్ట్రాంగర్ ఎలా నేను వీకర్ చెప్పారంటే సపోజ్ చూడండి, కార్బన్ అనేది ఆక్సిజన్తో కలిపి మీకు ఏమి ఇస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. అండ్ కార్బన్ మోనాక్సైడ్ కూడా మీకు ఆక్సిజన్తో కలిపి ఏమి ఇస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. బ్యాలెన్సింగ్ సంగతి పక్కన పెట్టేసండి. బట్ మనకి CO3 అనేది మనకి నేచర్లో మనకి ఎగ్జిస్ట్ అనేది కాదు. సో కార్బన్ అనేది ఆక్సిజన్తో కలిపి CO2 ఇచ్చింది, కార్బన్ మోనాక్సైడ్ కూడా మీకు ఆక్సిజన్తో కలిపి కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చింది. కానీ ఫస్ట్ స్టేజ్లో ఏంటి, మనకి కార్బన్పై ఛార్జ్ ఎంత అండి? మనకి అక్కడ 0నే కదా. అంటే ఇనీషియల్గా మనకి ఇక్కడ దీని మీద ఏం లేదు, 0 నుండి ఇక్కడ మనకి ఎలా అండి, CO2 అంటే మనకి C మీద +4 ఉంటుంది అండ్ ఆక్సిజన్ మీద -4 ఉంటుంది. ఎలాగో మీకు తెలుసు కదా. ఆక్సిజన్కి మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అండి మనకి కావాలి? ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్స్ కావాలి కదా. మీకు అది ఆల్రెడీ తెలుసు. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 8 అని చెప్పి 8 కాబట్టి మీకు అక్కడ వ్యాలెన్సీ షెల్లో మీకు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి అండ్ ఇంకా మీకు 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఇక్కడ మీకు సఫిక్స్లో 2 ఉందంటే దానికి 4 ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఇక్కడ -4 కదండి. అండ్ దాన్ని మనకి న్యూట్రలైజ్ చేయడానికి C మీద మనకి ఎంత ఛార్జ్ వస్తుంది? +4 వస్తుంది. సో ఇనీషియల్గా ఎంత ఉన్నట్టు? 0. సో 0 to +4కి కదండి మీకు అక్కడ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 0 to 4కి ఇంక్రీజ్ అయింది. చెప్తున్నది అర్థమవుతుందండి. సో ఫస్ట్ది మీకు చెప్తున్నానండి, C+O2 అనేది మనకి CO2ని ఇస్తుంది. సో ఇక్కడ మనకి O2 అంటే మనకి ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంతండి? 8 కదా. 8 అంటే మనకి దానికి డూప్లెట్ అండ్ ఆక్టేట్ మనకి కంప్లీట్ అవ్వాలి. డూప్లెట్ కంప్లీట్ అవుతుంది కానీ ఆక్టేట్ అనేది మనకి 8 ఉండాలి, కొన్ని 6 ఉంటున్నాయి. సో దాంట్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. 2 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే దాని మీద మనకి -2 వస్తుంది కదా. సో అదే మనకి సఫిక్స్లో 2 ఉందంటే ఆక్సిజన్ కింద మనకి అక్కడ సఫిక్స్లో 2 ఉందంటే మనకి అక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? సో మనకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సఫిక్స్లో 2 ఉంది కాబట్టి మనకి 4 ఎలక్ట్రాన్స్ కావాలి కదండి. సో దీని మీద మనకి -4 వస్తుంది. సో దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి కార్బన్ పైన మనకి ఎంత వస్తుంది? +4 వస్తుంది. ఇది మనకి తెలిసిందే. కాబట్టి ఇక్కడ మనకి ఇనీషియల్గా ఎంత ఉన్నట్టు? కార్బన్ పైన 0 ఉన్నట్టు కదా. సో 0 నుండి మీకు +4కి ఇంక్రీజ్ అయింది. ఇది కార్బన్ నుండి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయినప్పుడు. అలా కాకుండా కార్బన్ మోనాక్సైడ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా అంతే కదండి. ఇక్కడ కూడా మీకు C మీద +4 ఉంటుంది, ఇక్కడ కూడా మనకి O2 మీద -4 ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి CO
CO మీద ఎంత ఉంటుందండి, ఆక్సిజన్కి మనకి ఎంత అని చెప్పాను, 2 ఎలక్ట్రాన్స్ కావాలి. చూడండి ఇందాక మీకు చెప్పాను ఆక్సిజన్కి మనకి వ్యాలెన్సీ షెల్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ కావాలి కదా. సో 2 ఎలక్ట్రాన్స్ కావాలి కట్ట సింగిల్గా ఉన్నప్పుడు -2 పైన ఉంటుంది. అదే మీకు O2 అని ఉన్నప్పుడైతే మీకు 2 ఆక్సిజన్స్ కట్ట అక్కడ మీకు పవర్లో -4 వస్తుంది కదండి. సో ఇక్కడ మనకి సింగిల్ ఆక్సిజన్ కాబట్టి సింగిల్ నెంబర్ ఉంది కాబట్టి అక్కడ పైన -2. సో అక్కడ -2 ఉందంటే ఇక్కడ మనకి న్యూట్రలైజ్ చేయడానికి కార్బన్ పైన ఎంత ఛార్జ్ వస్తుంది, +2. సో ఇక్కడ +2 నుండి ఎక్కడికి వెళ్ళింది, +4కి వెళ్ళింది. అంటే మీకు 0 నుండి 4కి వెళ్ళడం ఎక్కువ, లేదంటే 2 నుండి 4కి వెళ్ళడం ఎక్కువ అండి. 0 నుండి 4కి వెళ్ళడమే కదా. సో అందులో మీకు 4 యూనిట్స్ పెరుగుతుంది కదండి స్టార్టింగ్ స్టేజ్లో. అంటే కార్బన్ నుండి కార్బన్ డైఆక్సైడ్కి మీకు ఫామ్ అయినప్పుడు అక్కడ మీకు 4 యూనిట్స్ పెరిగింది. కార్బన్ మోనాక్సైడ్ నుండి కార్బన్ డైఆక్సైడ్కి అయితే జస్ట్ 2 యూనిట్సే కదండి మీకు పెరిగింది. అంటే సో ఎలక్ట్రాన్స్ ఎక్కడ మీకు ఎక్కువగా ఆక్సిడైజింగ్ అయ్యాయండి, ఎక్కువ ఎలక్ట్రాన్స్ని ఎక్కడ ఇచ్చింది మీకు, ఇక్కడే కదా, అంతే కదండి. సో ఫస్ట్ స్టేజ్లోనే మీకు అక్కడ ఎక్కువ అంటే అక్కడ ఎక్కువ ఆక్సిడైజింగ్ అయిందండి. ఎక్కువ ఆక్సిడైజింగ్ అయింది అంటే అక్కడ అర్థం ఏంటి, నేను ఎక్కువ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే ఎక్కువగా అక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ నేను అయినట్టు. అంటే ఎవరు ఎక్కువ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తే వాళ్ళకి అంత ఎక్కువ రెడ్యూసింగ్ ఏజెంట్ పవర్ ఉన్నట్టు, అంతే కదా. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో మనకి కార్బన్ అనేది 0 నుండి 4కి వెళ్ళింది, అండ్ సెకండ్ దాంట్లో మనకి 2 నుండి 4కి వెళ్ళింది. సో ఎవరు ఎక్కువ మీకు ఆక్సిడైజింగ్ అయినట్టు అంటే ఫస్ట్ కార్బనే కదండి. సో కార్బన్ అనేది ఏంటంటే మీకు స్ట్రాంగ్గా రెడ్యూసింగ్ ఏజెంట్ అండి వెన్ కంపేర్డ్ విత్ కార్బన్ మోనాక్సైడ్. ఓకేనా. CO2 ఇక్కడ మనకి అవసరం లేదు. CO2 అనేది మోర్ ఆక్సిడైజింగ్ కాదు కాబట్టి అది రెడ్యూసింగ్ అనేది చేయలేదు. సో మనకి చూడండి కార్బన్ మోనాక్సైడ్లో మనకి ఎవరు స్ట్రాంగర్ అంటే కార్బన్ అనేది స్ట్రాంగర్ రెడ్యూసింగ్ ఏజెంట్. CO అనేది ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది మనకి వీక్ రియాక్షన్స్లో మనం యూజ్ చేస్తాం. అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏంటంటే మీకు అక్కడ మోర్ ఆక్సిడైజింగ్ కాదు కాబట్టి అది రెడ్యూసింగ్ చేయలేదండి. సో ఇది మీకు ఆల్రెడీ రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ టాపిక్లో మీకు డీటెయిల్గా ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇది దీని గురించి అండి. సో మనం ఎక్కడితో ఆపేసాము, మనం రెడ్యూసింగ్ ఏజెంట్ గురించి చెప్పాను. సో మనకి ఇక్కడ టాపిక్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి లో రియాక్టివిటీతో మనం ఏం తీసుకున్నాం, ఈ రెండింటిని తీసుకుంటున్నాం కదా. జస్ట్ ఎ సెకండ్. సో లో రియాక్టివిటీలో మనం ఈ రెండు తీసుకున్నాం అనుకోండి. సపోజ్ మనం PBO తీసుకున్నాం. ఇక్కడ మనం ఎవరిని రెడ్యూసింగ్ ఏజెంట్గా యూజ్ చేయాలి, కార్బన్ మోనాక్సైడ్ CO2ని పక్కన పెట్టండి, అది మనకు అవసరం లేదు. CCOలో మనకి ఎవరు వీకర్, లో రియాక్టివిటీ అంటే మనం అంటే ఎవరైతే మనకి వీకర్ రెడ్యూసింగ్ ఏజెంట్ వాళ్ళని తీసుకోవాలి. సో కార్బన్ మోనాక్సైడ్ మనకి వీకర్ కాబట్టి మనం ఎవరిని తీసుకుంటామండి, ఇక్కడ లెడ్ ఆక్సైడ్తో పాటు ఇక్కడ మెటల్ ఆక్సైడ్తో పాటు మనం ఎవరిని తీసుకుంటామంటే కార్బన్ మోనాక్సైడ్ తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఇది లో రియాక్టివిటీ కాబట్టి లోగా ఉన్న వాళ్ళని తీసుకుంటాం. సో ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్తో కలిపి మనకు అక్కడ ఏమి ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఇంకా ఎవరిని ఇస్తుందంటే లెడ్ని ఇస్తుందండి. కార్బన్ డైఆక్సైడ్ అండ్ గ్యాస్ని ప్లస్ లెడ్ని. లెడ్ అనేది ఏంటి, మనకి లెడ్ ఆక్సైడ్ నుంచి లెడ్ వచ్చింది, అంటే మెటల్ ఆక్సైడ్ నుండి లెడ్ అనేది ఏంటి, ఒక మెటల్ వచ్చింది. మనకు అదే కావాలి, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఆఫ్ లో రియాక్టివిటీ ఉన్న మెటల్స్ని, అంటే లో రియాక్టివిటీ ఉన్న వాటి నుంచి మనం ఎలా మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఓకేనా. సో ఇది దీని గురించి అండి. ఇది అర్థమైతే మీకు మోడరేట్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో మోడరేట్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకు మోడరేట్ ఏంటి, ఇవి మనం తీసుకున్నాం కదా, మోడరేట్గా రియాక్ట్ అయ్యేవి మనం వీళ్ళని తీసుకున్నాం కదండి. సో వీళ్ళు తీసుకున్నప్పుడు మనం ఎవరిని ఇక్కడ యూజ్ చేస్తామో మీకు ఇందాక చెప్పాను, కార్బన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంది. కార్బన్ అనేది స్ట్రాంగర్. సో మనకి కార్బన్ మోనాక్సైడ్ని మనం యూజ్ చేస్తాం. ఇది స్ట్రాంగర్, ఇది వీకర్ కదండి. సో కార్బన్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే అక్కడ హై రియాక్టివిటీ ఉన్న వాటికి యూజ్ చేస్తాము, మోడరేట్ రియాక్టివిటీ వాళ్ళకి కూడా మనం కార్బన్ యూజ్ చేస్తామండి. కార్బన్ మోనాక్సైడ్ అంటే వీక్ కాబట్టి వీక్ ఉన్నదాన్ని జస్ట్ లో రియాక్టివిటీ ఉన్న వాటికి మాత్రమే దీన్ని యూజ్ చేస్తాం. హై రియాక్టివిటీ వాటికి, మోడరేట్ రియాక్టివిటీ వాటికి మనం కార్బన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనకి మోడరేట్ రియాక్టివిటీ చూసుకున్నప్పుడు ఇక్కడ ఏంటి, మనకి ఇదంతా మీకు ఎవరో రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది అర్థమైంది కదండి. సో ఇక్కడ మనకి ఏం తీసుకుంటున్నామంటే చూడండి, ఇదంతా నేను మీకు ఆల్రెడీ చెప్పింది, కార్బన్ నుండి కార్బన్ డైఆక్సైడ్ ఎలా, కార్బన్ మోనాక్సైడ్ నుంచి, అంటే ఈ ఛార్జెస్ కోసం మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. లో రియాక్టివిటీలోనే నేను చెప్పేశాను, మోడరేట్లో ఇక్కడ నేను స్లైడ్లో మీకు చూపించే కానీ దీని గురించి మీకు ఆల్రెడీ నేను లో రియాక్టివిటీలో చెప్పేశాను. సో నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే మనకి మోడరేట్ రియాక్టివిటీలోని మనం ఈక్వేషన్ బట్టి చూసుకుంటే మనకి ఇక్కడ మోడరేట్గా ఏంటి, ఏదో ఒక దాన్ని తీసుకున్నాం, ZNO తీసుకున్నాం అనుకోండి. మోడరేట్గా మనం రెడ్యూసింగ్ ఏజెంట్ని ఎవరిని యూజ్ చేయాలి, హైకి ఎవరిని యూజ్ చేస్తామో మోడరేట్కి వాళ్ళని యూజ్ చేస్తాం. సో కార్బన్ యూజ్ చేస్తాం. కార్బన్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీకు కార్బన్ డైఆక్సైడ్ అండ్ జింక్ వచ్చింది. సో జింక్ ఆక్సైడ్ అంటే మెటల్ ఆక్సైడ్ నుంచి మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా. సో మనం అక్కడ మెటల్ని మనం తీసుకున్నాం. జింక్ అనేది ఒక మెటల్. ఇది జింక్ అనేది మనకు అక్కడ ఏ ఫామ్లో దొరుకుతుందంటే మాల్టన్ ఫామ్లోనండి. అండ్ చూడండి Fe2O3 కూడా ఇంకో దాన్ని తీసుకున్నాం. అండ్ ఇక్కడ కార్బన్ రెడ్యూసింగ్ ఏజెంట్ తీసుకున్నాం, అక్కడ కూడా మీకు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఐరన్ అనే మెటల్. సో ఇక్కడ జింక్ కానీ ఐరన్ కానీ మనకి ఏ ఫామ్లో దొరుకుతాయంటే మాల్టన్ ఫామ్లో దొరుకుతాయండి. ఇది మనకి మోడరేట్ రియాక్టివిటీ గురించి.
సో మనం ఇక్కడ కార్బన్ రెడ్యూసింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తున్నాం కదండి, అంటే మనకి డిడక్షన్ ఆఫ్ ఇక్కడ మనం మెటల్ ఆక్సైడ్ నుండి మనం మెటల్ని తీస్తున్నాం కదా, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎవరి హెల్ప్తో మనం తీసుకుంటున్నాం, కార్బన్తోనే కదండి. కార్బన్ యొక్క హెల్ప్తోనే మనం మెటల్ ఆక్సైడ్ నుండి మనం మెటల్ని అంటే అక్కడ రిడక్షన్ చేస్తున్నాం కదా. రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ అంటే ఏంటి, మెటల్ ఆక్సైడ్ అంటే మనకు అక్కడ ఆక్సిజన్ ఉంటుంది, రిమూవల్ ఆఫ్ ఆక్సిజనే కదండి అక్కడ రిడక్షన్. సో రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ అంటే ఏంటి, ఆక్సిజన్ రిమూవ్ చేస్తున్నాం. ఆక్సిజన్ రిమూవ్ చేసి మనం అక్కడ మెటల్గా కన్వర్ట్ చేస్తున్నాం. బట్ ఎవరి హెల్ప్తో చేస్తున్నాం, ఇక్కడ మనం ఇక్కడ జింక్ ఫామ్ అవ్వడం కానీ ఇక్కడ ఐరన్ ఫామ్ అవ్వడం కానీ మనకు అది మెటలే. బట్ ఎవరి హెల్ప్తో, కార్బన్ యొక్క హెల్ప్తో. సో అక్కడ కార్బన్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ కదండి. సో ఈ కార్బన్ రెడ్యూసింగ్ ఏజెంట్గా యూజ్ చేసిన వాటిని మనం ఏమంటామంటే స్మెల్టింగ్ అని అంటామండి. ఓకేనా, కార్బన్ రెడ్యూసింగ్ ఏజెంట్గా యూజ్ చేసి మనం మెటల్ ఆక్సైడ్ నుండి మెటల్గా కన్వర్ట్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే స్మెల్టింగ్ అని అంటాం. ఓకేనా, సో ఇది దీని గురించి అండి. అండ్ ఫైనల్గా ఇంకొకటి కూడా చూడండి, ఇక్కడ మనకి Fe2O3 ఉంది కదా, జస్ట్ సెకండ్. ఇంతవరకు అర్థమైంది కదండి. సో నెక్స్ట్ స్లైడ్లో ఏంటంటే మనకి Fe2O3ని మళ్ళీ తీసుకున్నా. Fe2O3ని ఏం చేశానంటే ఈసారి దీనికన్నా Fe కన్నా మనకి మోర్ రియాక్టివ్ అల్యూమినియం కదండి, పైనుండి కిందకు వస్తున్న కొద్దిగా డిక్రీజింగ్ అడ్డ రియాక్టివిటీ తగ్గిపోతుంది. సో ఐరన్ కన్నా మీకు అల్యూమినియంకి ఎక్కువ రియాక్టివ్ కదా. సపోజ్ అల్యూమినియంతో కూడా తీసుకోవచ్చు మనం. అల్యూమినియంతో తీసుకున్నప్పుడు మీకు అక్కడ ఏమొచ్చింది, Al2O3 అండ్ ఐరన్ వచ్చింది. మనకి వీటిలో వచ్చేవన్నీ మనకి మాల్టన్ ఫామ్లోనే ఉంటాయండి. సో మనకి ఇక్కడ ఈ ఐరన్ మనం ఎక్కడ యూజ్ చేస్తామండి, ఐరన్ మాల్టన్ ఫామ్లో ఉంటుంది కదా. ఈ మాల్టన్ ఐరన్ మనం దేనిలో యూజ్ చేస్తామంటే 2 రైల్వే ట్రాక్స్ని జాయిన్ చేయడానికి వాటి మధ్యలో మనం ఐరన్ పెడతాం. దీన్ని ఏమంటామంటే వెల్డింగ్ అని అంటాం కదా. సో మోల్టన్ ఫామ్లో ఐరన్ని మనం ఏమంటామంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే వెల్డింగ్స్లో అలాంటి వాటిలో యూజ్ చేస్తాము. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే థర్మైట్ వెల్డింగ్ అని అంటామండి. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే థర్మైట్ వెల్డింగ్. ఓకేనండి, ఇది జస్ట్ ఇంతవరకు తెలుసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి హై రియాక్టివిటీ గురించి అండి. సో హై రియాక్టివిటీ అంటే మనకి ఏమొస్తాయండి, పొటాషియం అండ్ సోడియం. బట్ వీటి మధ్య మనకి స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఉంటుంది కాబట్టి వాటిని మనం ఈజీగా మనం అంటే రిడక్షన్ చేయలేము, అంటే ఈజీగా మనం ఆక్సిజన్ రిమూవ్ చేయలేము, ఈజీగా మనం మెటల్ని అక్కడ పొందలేము. అలా మనకు అక్కడ ఈజీగా మనకు మెటల్ కావాలంటే మనకు దీనికి ఏం చేయాలంటే ఎలక్ట్రోలిసిస్ చేయాలి. ఎలక్ట్రోలిసిస్ అంటే ఏంటంటే ఎలక్ట్రో అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ అండి, లైసిస్ అంటే ఏంటంటే బ్రేక్ డౌన్ అనమాట. ఓకే, ఎలక్ట్రో అంటే మనకు తెలుసు కరెంట్ అని, లైసిస్ అంటే ఏంటంటే టు బ్రేక్ డౌన్. సో స్ట్రాంగెస్ట్ బాండింగ్ని మనం సెపరేట్ చేయాలంటే ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ని యూజ్ చేయాలి. సో దాని గురించి చూడండి, ఇది మనకి హై రియాక్టివిటీ గురించి. సో హై రియాక్టివిటీలో మనం ఏం తీసుకుంటామంటే అయితే ఇక్కడ ఎలక్ట్రోలిసిస్ అంటే అర్థమైంది కదండి, ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా మనకు రిడక్షన్ చేస్తే దాన్ని మనం ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ అని అంటాము. సో ఇక్కడ మనం Na2O తీసుకుంటున్నాం కదండి, చూడండి పైన మనకి Na2O కానీ K2O కానీ ఉంది కదా. సపోజ్ Na2O తీసుకున్నాను అనుకోండి, Na2O ప్లేస్లో నేను NaCl తీసుకున్న పర్లేదండి సపోజ్. ఎందుకు అంటే అది ఎందుకంటే అక్కడ Na2O అంటే క్లోరిన్ ప్లేస్లో అక్కడ మీకు ఆక్సిజన్ ఉన్న, ఆక్సిజన్ ప్లేస్లో క్లోరిన్ ఉన్న పెద్దగా తేడా ఉండదండి. ఎందుకంటే ఆక్సిజన్ కానీ అక్కడ క్లోరిన్ కానీ చూడండి, ఇక్కడ Na2O ప్లేస్లో మనం NaCl తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ క్లోరిన్ రెండింటికి అక్కడ ఏంటంటే ఎలక్ట్రోనెగటివ్ నేచర్ ఉంటుంది. కాబట్టి మనకు అక్కడ క్లోరిన్ ప్లేస్లో ఆక్సిజన్ తీసుకున్న పెద్ద అక్కడ తేడా ఏమి ఉండదు, ఆక్సిజన్ ప్లేస్లో క్లోరిన్ తీసుకున్న అక్కడ మనకి తేడా ఏమి ఉండదండి. సో ఇక్కడ మనం ఈ ప్రాసెస్ చూద్దాం, ఎలక్ట్రోలిసిస్ ఎలా చేస్తాము, ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ఆఫ్ NaCl గురించి చూద్దాం. NaClని తీసుకుందాం. సో ఇక్కడ మనం తీసుకున్న NaCl మనకి ఏ ఫామ్ అంటే మాల్టన్ ఫామ్లో ఉన్న NaClని తీసుకుంటామండి. మాల్టన్ ఫామ్ అంటే ఎందుకు తీసుకుంటామంటే జస్ట్ మూమెంట్ కోసం అండి. మాల్టన్ ఫామ్ అంటే అక్కడ మనకి మూమెంట్ అనేది ఈజీగా అవుతుంది కాబట్టి మనం అక్కడ ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ఆఫ్ NaCl అంటే NaCl గురించి ఇక్కడ చూసిన Na2O వల్ల నేను NaCl తీసుకొని చేస్తున్నా ఈ ప్రాసెస్ని. బట్ అక్కడ తీసుకున్న NaClని నేను మాల్టన్ ఫామ్లో తీసుకున్నా. ఎందుకు మాల్టన్ ఫామ్లో తీసుకున్నామంటే అక్కడ రీజన్ ఏంటంటే దాని మూమెంట్ కోసం. ఓకేనా, సో ఇక్కడ మనకి NaCl అనేది అక్వస్ ఫామ్లో ఉంటుంది కానీ అది మనం మనకి సోడియం క్లోరైడ్ మనకి వాటర్లో ఈజీగా కలుస్తుంది. బట్ మనం అక్వస్ ఫామ్లో ఉన్నది మనం తీసుకోమండి, ఎందుకంటే సోడియం అనేది మీకు అక్వస్ ఫామ్లో దొరకదు. ఓకేనా, అక్వస్ ఫామ్లో మనకి సోడియం అనేది సింగిల్గా దొరకదు కాబట్టి మనం ఇక్కడ అక్వస్ ఫామ్ని తీసుకోము. సో ఇక్కడ దీని గురించి మీ డీటెయిల్గా వింటే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ దీని గురించి మనం ఏం తీసుకున్నామంటే ఒక బీకర్ని తీసుకున్నామండి. బీకర్ని తీసుకొని ఇందులో మనకి ఏం తీసామంటే 2 ఎలక్ట్రోడ్స్ని మనం డిప్ చేసి ఉంచుతామంటే ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ చూసారా. సో ఇక్కడ మనం 2 ఎలక్ట్రోడ్స్ని నేను మళ్ళీ లైన్స్ డ్రా చేస్తే మీకు అర్థం కాదు. చూడండి, ఒక బీకర్ని తీసుకున్నా, ఇందులో 2 ఎలక్ట్రోడ్స్ని నేను ఏం చేశానంటే డిప్ చేశాను. సో వీటిని మనం బ్యాటరీకి మనం ఏం చేస్తామంటే కనెక్ట్ చేస్తామండి. ఒక దాన్ని నెగిటివ్ టెర్మినల్కి ఇంకో దాన్ని పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసి మనం స్విచ్ ఆన్ చేద్దాం.
సో స్విచ్ ఆన్ చేసేటప్పుడు మీకు అక్కడ NaCl ఆల్రెడీ మనం తీసుకున్నాం కదండి, ఆ NaCl అనేది మీకు అక్కడ ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. Na+గా Cl- గా మీకు ఆల్రెడీ చెప్పాను. NaCl మాల్టన్ ఫామ్లో తీసుకున్నాం. మాల్టన్ ఫామ్లో తీసుకున్నాం కాబట్టి మనం అక్కడ కనెక్ట్ చేసేటప్పుడు అక్కడ మీకు ఏమవుతుందంటే స్విచ్ ఆన్ చేసేటప్పుడు అక్కడ మీకు NaCl అనేది Na+గా Cl- గా మీకు అక్కడ ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకు ఫ్లోట్ అవుతుంది? మనం మాల్టన్ ఫామ్లో NaClని తీసుకున్నాం కాబట్టి. ఓకేనా, ఇంతవరకు అర్థమైందండి. ఒక బీకన్ తీసుకున్నాం, బీకర్లో ఏం తీసుకున్నాం, 2 ఎలక్ట్రోడ్స్ తీసుకున్నామండి. 2 ఎలక్ట్రోడ్స్ని మనం అక్కడ డిప్ చేసి పెట్టాము. సో ఆ ఎలక్ట్రోడ్స్ని ఒక దాని నెగిటివ్ టెర్మినల్కి, ఇంకో దాని బ్యాటరీగా పాజిటివ్ టెర్మినల్కి, టోటల్గా మనం బ్యాటరీ కనెక్ట్ చేసాము. బ్యాటరీ కనెక్ట్ చేసి మనం స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేసినప్పుడు మనకు అక్కడ ఏమవుతుందంటే మనం NaCl మాల్టన్ NaCl తీసుకున్నాం కదండి, దానివల్ల అక్కడ మూమెంట్ వస్తుంది అనమాట. మూమెంట్ వచ్చి Na+Cl- గా అక్కడ మనకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి లోపల మనకి Na+Cl-, Na+Cl- మనకి అక్కడ లోపల ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో Na++ ఉన్నదంటే మీకు ప్లస్ ఛార్జ్ ఉన్నదంటే మనకి నెగిటివ్ రాడ్ వైపు వెళ్తుంది కదండి. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ కలిపాం కాబట్టి ఇందులో ఉండేదంతా మనకి నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ కలిపినప్పుడు ఇందులో ఉండేవంతా మనకి పాజిటివ్. సో నెగిటివ్ అంతా పాజిటివ్ వెళ్తుంది, పాజిటివ్ అంతా నెగిటివ్ వెళ్తుంది. ఎప్పుడైనా పాజిటివ్ ఆపోజిట్ పోల్సే కదా మనకి అక్కడ అట్రాక్ట్ అయ్యేవి. ఇది మనకి యూనివర్సల్ ట్రూత్ అని మీకు కూడా తెలుసు. సో ఇక్కడ మనకి ఈ రాడ్లో నెగిటివ్ ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ ఈ సొల్యూషన్లో ఏముంది, మనకి Na+Cl- ఎక్కడ పడితే అక్కడ Na+Cl- ఫ్లోట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి నెగిటివ్ రాడ్ వైపు Na+ వెళ్తాయి అండ్ పాజిటివ్ రాడ్ వైపు Cl- వెళ్తాయి. సో ఇక్కడ మనకి నెగిటివ్ రాడ్ వైపు ఏం వెళ్తున్నాయండి, Na+ వెళ్తున్నాయి. అంటే Na+ దేనికోసం వెళ్తుంది, దానికి చాలా ఆకలి వేస్తుందండి. ఆకలి వేస్తుంది కాబట్టి అది ఫుడ్ కోసం నెగిటివ్ రాడ్ వైపు వెళ్తుంది. సో ఫుడ్ కోసం వెళ్తుందంటే ఫుడ్ని అది తీసుకుంటుంది కదా, అంటే మీకు నెగిటివ్ రాడ్ వైపు వెళ్తుంది. దేనికోసం వెళ్తుంది, Na+, దానికి ఆకలి వేస్తుంది, వెళ్తుంది. సో ఇందులో ఎవరు ఉన్నారు, నెగిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో Na+ అనేది మీకు అక్కడ ఏమవుతుందండి, ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది, అంటే యాక్సెప్ట్ చేస్తుంది, అంటే అది ప్లస్ కదండి అక్కడ మీకు. సో Na++E- అనేది మీకు అక్కడ ఏమవుతుందండి, ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కాబట్టి అక్కడ మీకు సోడియం సాలిడ్ ఫామ్లో దొరుకుతుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైందండి. ఇక్కడ మనకి సొల్యూషన్లో మనకి Na+Cl- ఫ్లోట్ అవుతూ ఉంటుంది. మనం స్విచ్ ఆన్ చేశాక సో ఫ్లోట్ అవుతూ ఉండడం వల్ల మనకి ఇటు ఆల్రెడీ నెగిటివ్ రాడ్ ఉంటుంది, ఇటు పాజిటివ్ రాడ్ ఉంటుంది. సో Na+ అనేది దానికి ఆకలి వేసి నెగిటివ్ వైపు వెళ్తుంది. ఆకలి వేసిన కాబట్టి ఆ ఎలక్ట్రాన్ని తింటుంది, అంటే ఎలక్ట్రాన్ని తనలో తీసుకుంటుంది. కాబట్టి Na++E- అనేది మీకు ఎలా ఫామ్ అవుతుందండి, Naగా ఫామ్ అవుతుంది. మనం తీసుకుంది ఫస్ట్ మాల్టన్ ఫామ్ నుంచి మీకు ఇప్పుడు ఏ ఫామ్కి వచ్చిందండి, సాలిడ్ ఫామ్లోకి వచ్చింది. అంటే అక్కడ మీకు సాలిడ్ ఫామ్లో దొరికింది ఇప్పుడు. ఓకేనా, సో మాల్టన్ నుంచి సాలిడ్ ఫామ్లోకి అక్కడ మీకు వెళ్ళింది. అంటే సోడియం అనేది మీకు అక్కడ సాలిడ్ రాడ్ పై మీకు అక్కడ డిపాజిట్ అవుతుందండి. ఓకేనా, సో ఇక్కడ మీకు దేని మీద, ఇక్కడ మీకు ఎలా అవుతుందండి, సోడియం అనేది సాలిడ్ రాడ్ పైన అక్కడ డిపాజిట్ అవుతుంది. సో ఈ రాడ్ పైన మీకు ఎలక్ట్రాన్స్ అది గెయిన్ చేసుకుంది కదండి. ఇక్కడ +E- అంటే అది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకున్నట్టు, తను తినేసినట్టు, అంతే కదా, గెయిన్ చేసుకున్నట్టు. ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే ఆక్సిడేషన్, అదే గెయిన్ చేస్తే రిడక్షన్ కదా. సో ఇక్కడ మీకు ఏ రియాక్షన్ జరిగినట్టు అండి, మీకు ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది కాబట్టి అక్కడ రిడక్షన్ అయింది. సో ఇదంతా ఎక్కడ జరిగిందండి, మీకు నెగిటివ్ ఇక్కడ కలిపినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే క్యాథోడ్ అంటామా, యానోడ్ అంటామా, క్యాథోడ్ అని అంటాం కదా. సో మీకు సోడియం అనేది ఎక్కడ ఫామ్ అయిందండి, సాలిడ్ ఫామ్లో క్యాథోడ్ వద్ద ఇదంతా జరుగుతుంది. ఇంతవరకు అర్థమైందండి. ఒక బీకన్ తీసుకున్నాక మనకి ఏమైంది, అందులో 2 ఎలక్ట్రోడ్స్ని డిప్ చేసాం. ఒక దాన్ని బ్యాటరీకి, మొత్తం రెండింటికి బ్యాటరీ కలిపి ఒక దాన్ని నెగిటివ్గా ఒక దాన్ని పాజిటివ్ కలిపి స్విచ్ ఆన్ చేసాం. స్విచ్ ఆన్ చేసాక NaCl మనకి మాల్టన్ ఫామ్లో తీసుకోవడం వల్ల Na+Cl- అక్కడ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఫ్లోట్ అవుతూ ఉండడం వల్ల మీకు అక్కడ Na+ అనేది ఎటువైపు వెళ్తుంది, నెగిటివ్ రాడ్ వైపు, Cl- అనేది పాజిటివ్ రాడ్ వైపు వెళ్తుంది. సో Na+కి మీకు అక్కడ ఏమేస్తుందండి, బాగా ఆకలి వేసి ఎలక్ట్రాన్స్ని తినడానికి వెళ్తుంది. సో Na+ అనేది మీకు అక్కడ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది కదా. ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుని అంటే మాల్టన్ ఫామ్లో ఉన్న మీకు సోడియం అనేది మీకు సాలిడ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో మీకు ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసిన కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందండి, రిడక్షన్ అనేది జరుగుతుంది కదా. సో ఇక్కడ రిడక్షన్ అనేది జరిగిందంటే మీకు అక్కడ సోడియం అనేది మీకు అక్కడ ఏ ఫామ్లో ఉంది, సాలిడ్ ఫామ్లో దొరికింది. ఎక్కడ ఇదంతా జరుగుతుంది, ఇదంతా ఏంటంటే మనకి క్యాథోడ్ కదా, ఇదంతా మనకి నెగిటివ్ ఎప్పుడైతే కలిపింది దాన్ని మనం క్యాథోడ్ అంటాం కదా. సో క్యాథోడ్ వద్ద మీకు అక్కడ ఏమొచ్చింది, సోడియం అనేది సాలిడ్ ఫామ్లో దొరికింది. ఓకేనా, సో మెటల్ అనేది మీకు అక్కడ క్యాథోడ్పై దొరికింది. సాలిడ్ ఫామ్ అంటే అక్కడ మెటలే కదండి మీకు. సో మీకు అక్కడ సోడియం అనేది సాలిడ్ ఫామ్లో మీకు అక్కడ క్యాథోడ్పై దొరుకుతుంది. సో అక్కడ మీకు మెటల్ అనేది క్యాథోడ్పై దొరికింది. నెక్స్ట్ యానోడ్ మీద ఏం జరుగుతుంది, యానోడ్ అనేది మనకి పాజిటివ్ రాడ్ కదండి. సో పాజిటివ్ రాడ్ వైపు ఏమొస్తుంది, మనకి Cl- వెళ్తుంది కదా. సో Cl- వెళ్తుంది. Cl- ఏంటి, ఎలక్ట్రాన్స్ని రాడ్కి ఇవ్వడానికి వెళ్తుంది. దానికి ఎక్కువగా ఉన్నాయి, దాని దగ్గర ఆల్రెడీ నెగిటివిటీ ఎక్కువ ఉంది, అది ఎలక్ట్రాన్స్ ఇంక ఇచ్చేయడానికి వెళ్తుంది. సో ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది కాబట్టి అక్కడ మైనస్ కదండి, అంటే తనలో నుంచి తీసేస్తుంది ఇంకా. సో Cl- చూడండి, Cl- E- అంతే కదండి, అక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అది ఇచ్చేస్తుంది కాబట్టి అక్కడ మీకు అక్కడ Clగా మిగులుతుంది.
సో ఈ రాడ్లో మీకు అక్కడ ఏం జరిగిందండి, అది ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది కాబట్టి అక్కడ మీకు ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది కదా. సో క్లోరిన్ మనకు అక్కడ ఒక రాడ్పై మీకు అక్కడ కనబడదు. సోడియం అయితే సాలిడ్ కాబట్టి మీకు అక్కడ దొరుకుతుంది. ఇటువైపు క్యాథోడ్ రాడ్పై మీకు అక్కడ ఏమవుతుంది, సాలిడ్ కాబట్టి మీకు అది ఈజీగా దొరుకుతుంది. బట్ క్లోరిన్ అనేది మనకు అక్కడ రాడ్పై కనబడదు కాబట్టి అది ఏం చేస్తుంది, ఇంకో క్లోరిన్ కోసం చూస్తుంది అనమాట. సో ఇంకో క్లోరిన్ కూడా వస్తుంది, అది కూడా ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసి అది కూడా సిఎల్గా మనకు అక్కడ దొరుకుతుంది. సో ఈ రెండు క్లోరిన్ కలిపి మీకు అక్కడ క్లోరిన్ గ్యాస్గా ఫామ్ అయ్యి మీకు అక్కడ యానోడ్ వద్ద మీకు ఏమిస్తుందంటే క్లోరిన్ గ్యాస్ని ఇస్తుంది అనమాట. సో మీ క్యాథోడ్పై సోడియం సాలిడ్ అనేది ఫామ్ అవుతుంది, యానోడ్ వైపు మీకు క్లోరిన్ గ్యాస్ అనేది వస్తుంది. ఓకేనండి, ఇది దీని గురించి. సో ఇలా మనం సోడియం మెటల్ని మనం తీసుకోవచ్చు, ఇది దీని గురించి అండి. అండ్ నెక్స్ట్ మనం మెటల్స్ని మనం రిఫైన్ చేస్తాము, ఎలా ప్యూర్గా తీసుకొస్తాము. రిఫైనింగ్ అంటే ప్యూర్ చేయడం కదా, అంటే ప్యూరిటీ కావాలి మనకి మెటల్స్ నుంచి, అంటే ప్యూరిఫైయింగ్ చేయడం అనమాట. సో రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్ అంటే మనం ప్యూరిఫైయింగ్ చేయడం మెటల్స్ని. అందులో మనకి ఫోర్ ప్రాసెసెస్ ఉంటాయండి. ఫస్ట్ మనకి లిక్వేషన్, డిస్టిలేషన్, జోన్ రిఫైనింగ్ అండ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. సో లిక్వేషన్ అంటే ఏంటి చూద్దామండి. ఈ 4 ప్రాసెస్ గుర్తుంచుకోండి. సో ఫస్ట్ వన్ మనకి ఏంటంటే లిక్వేషన్. ఇంత మ్యాటర్ ఏం కాదు, జస్ట్ సింపుల్గా గుర్తుంచుకోండి. మనం లిక్వేషన్ అంటే ఏంటంటే దీని యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే మనం ఏ మెటల్ని రిఫైన్ చేయాలో దాని యొక్క మెల్టింగ్ పాయింట్, అంటే ఏ మెటల్ తీసుకుంటాం అందులో ఇంప్యూరిటీ కూడా ఉంటుంది కదండి. సో దాని యొక్క మెల్టింగ్ పాయింట్ మీద మనకు అక్కడ డిపెండ్ అవుతుందండి. అంటే ఇంప్యూరిటీని మనం మెటల్ నుండి సెపరేట్ చేయాలి కదా, ఆ ఇంప్యూరిటీ యొక్క మెల్టింగ్ పాయింట్ కావాలి మనకి. ఓకేనా. అండ్ మెటల్ యొక్క మెల్టింగ్ పాయింట్ కూడా మనకు కావాలి. ఆ రెండింటి బేస్ మీద అంటే మెల్టింగ్ పాయింట్ యొక్క డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుందండి లిక్వేషన్ అనేది. అంటే మనం మెటల్ తీసుకున్న మెటల్లో మీకు మెటల్ ఉంటుంది, ఇంప్యూరిటీ ఉంటుంది కదా. సో మెటల్కి మీకు ఎలా చెప్తామంటే అది మనకి మెటల్లో ఏముంటుంది, మెటల్ ఉంటుంది అండ్ ఇంప్యూరిటీ కూడా ఉంటుంది కదా. సో మెటల్కి ఏంటంటే మీకు మెల్టింగ్ పాయింట్ అనేది తక్కువగా ఉంటుందండి, దానికి మెల్టింగ్ పాయింట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంప్యూరిటీకి ఏంటంటే మెల్టింగ్ పాయింట్ అనేది హైగా ఉంటుందండి. ఓకేనా. సో మీకు హై మెల్టింగ్ పాయింట్ వచ్చినప్పుడు అక్కడ ఇంప్యూరిటీ అని తెలిసిపోతుంది, లో మెల్టింగ్ పాయింట్ దగ్గర అయితే మీకు అది మెటల్ అని తెలిసిపోతుంది. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి బిస్మత్ కానీ, నెక్స్ట్ మెర్క్యూరీ కానీ, టిన్ కానీ, లెడ్ కానీ, ఇలాంటివన్నీ మనకి వీటికి ఎగ్జాంపుల్స్ అనమాట. సో సపోజ్ దీని గురించి ఏం చేస్తామంటే గుర్తుంది కదండి, మనకి దేని డిఫరెన్స్, మనకి రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్ మనకి 4 ప్రాసెసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ మనకి లిక్వేషన్ అనగానే మీకు గుర్తు రావాల్సింది మెల్టింగ్ పాయింట్ డిఫరెన్స్ మీద మెటల్ ఉంటుంది, ఇంప్యూరిటీ ఉంటుంది. సో మెటల్ యొక్క మనకి ఏంటంటే అక్కడ మెల్టింగ్ పాయింట్ అనేది లోగా ఉంటుంది, ఇంప్యూరిటీకి అయితే మనకి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. సో దీని గురించి మనం ఏం చేస్తామంటే ఒక స్లోప్ టైప్ తీసుకుంటాము, దాని మీద మనకి మెటల్ అండ్ ఇంప్యూరిటీ రెండు ఉంచుతాము. సో ఇంప్యూరిటీ మెటల్ని మనం స్లోప్ మీద పెడతాము. యాక్చువల్గా ఇంప్యూరిటీ మెటల్ అంటే మనకు అక్కడ ఇంప్యూరిటీ రెండు కలిసే ఉంటాయి. సో ఇంప్యూరిటీ మెటల్ మనం స్లోప్ మీద పెడతాము. ఇలా స్లోప్ మీద చూడండి, ఇంప్యూరిటీ మెటల్ మనం స్లోప్ మీద పెట్టాక మనం దాని కింద నుండి కొద్దిగా హీట్ చేద్దామండి. క్రింద నుండి హీట్ చేసేటప్పుడు అక్కడ ఇంప్యూరిటీకి అనేది మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ కదా. సో కిందకి జారే కొద్ది మీకు ఏమవుతుందంటే మెల్టింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుందండి. కిందకి వచ్చే కొద్ది మెల్టింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది. సో మెల్టింగ్ పాయింట్ తగ్గిపోయిందంటే అక్కడ మీకు ఏమొస్తుంది, ప్యూర్ మెటల్ వస్తుందా, ఇంప్యూరిటీ వస్తుందా, ప్యూర్ మెటలే కదండి. సో అలా మన ప్యూర్ మెటల్ మనం అక్కడ ఎక్స్ట్రాక్ట్ అంటే మనకు అక్కడ ప్యూర్ మెటల్ అనేది మనకు అక్కడ దొరుకుతుంది. సో ఇది అర్థమైందండి. మనకి సింపుల్ ప్రాసెస్ అండి, పెద్దగా కష్టపడే పని లేదు. మనకి ప్యూర్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్ అని మనకు 4 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మనం చూస్తున్నాం లిక్వేషన్ కోసం మనకి దాని బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే లిక్వేషన్ అంటే మనకి మెల్టింగ్ పాయింట్ డిఫరెన్స్. అంటే ప్యూర్ మెటల్కి వచ్చేసరికి మనకి లోయెస్ట్ అంటే మెల్టింగ్ పాయింట్ అని తక్కువగా ఉంటుంది, ఇంప్యూరిటీకి అయితే మనకి మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక ఇంప్యూరిటీ మెటల్ తీసుకొని దీని మీద పెట్టిన దాని కింద నుండి మనం జస్ట్ హీట్ చేసామండి. హీట్ చేసేటప్పుడు అది కిందకి వచ్చే కొద్ది మీకు ఏమవుతుందంటే మెల్టింగ్ పాయింట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మెల్టింగ్ పాయింట్ ఇక్కడికి వచ్చేసరికి మెల్టింగ్ పాయింట్ ఇంకొద్ది ఎక్కువ ఉంటుంది, ఇంకొద్ది తగ్గుతుంది. సో మెల్టింగ్ పాయింట్ తగ్గే కొద్ది మీకు అక్కడ ఏ మెటల్ వస్తుందంటే ఇంప్యూరిటీ అనేది ఉండదు, ఓన్లీ ప్యూర్ మెటల్ వస్తుంది. సో ఇలా మనం ప్యూరిఫికేషన్ అనేది చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి డిస్టిలేషన్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ 9th ఆల్రెడీ చూసాము. సో ఇక్కడ ఏంటంటే ఇందులో మనకు ఒక మెటల్ అండ్ ఇంప్యూరిటీ, అక్కడైతే మనకి లిక్వేషన్ అనేది మెల్టింగ్ పాయింట్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనకి డిస్టిలేషన్ అనేది మనకి బాయిలింగ్ పాయింట్ మీద అంటే వాటి యొక్క డిఫరెన్స్ పై మెటల్ ఉంటుంది, ఇంప్యూరిటీ ఉంటుంది. మెటల్కి అయితే మీకు అక్కడ బాయిలింగ్ పాయింట్ తక్కువగా ఉంటుంది, అంటే తక్కువ టైంలో మీకు అది త్వరగా ఆవిరైపోతుంది అని అర్థం. ఓకేనా. బాయిలింగ్ పాయింట్ తక్కువ అంటే ఏంటి, తక్కువ వెయిట్ చేసేటప్పటికే మనకు అది ఆవిరైపోతుంది. ఇంప్యూరిటీకి ఏంటంటే బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉండాలంట. సో ఇక్కడ మనకి బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ పై లిక్వేషన్ అనేది మెల్టింగ్ పాయింట్ డిఫరెన్స్ మీద, అండ్ ఇక్కడ మీకు డిస్టిలేషన్ అనేది బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ మీద. సో మెటల్కి అయితే మీకు తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, అండ్ మీకు హైగా బాయిలింగ్ పాయింట్ దేనికంటే ఇంప్యూరిటీస్కి ఉంటుంది. సో లో బాయిలింగ్ పాయింట్ ఉండే మెటల్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే జింక్ కానీ, మెర్క్యూరీ కానీ, సిడి అంటే ఏంటంటే కాడ్మియం అండి. సో కాడ్మియం, జింక్, మెర్క్యూరీ ఇలాంటివన్నీ. సో దీనికోసం ఏం తీసుకుంటామంటే మనం ఒక బీకన్ తీసుకున్నామండి.
ఒక బీకర్ అంటే ఒక బీకర్ అనే కాదు, జస్ట్ లైక్ ఒక బీకర్ టైప్ జార్ అనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే డిస్టిలేషన్ ఫ్లాస్క్ అని కూడా అంటాము. సో ఒక బీకర్ టైప్ ఒక జార్ని తీసుకున్నాం, దీన్నే మనం డిస్టిలేషన్ ఫ్లాస్క్ అని కూడా అంటాము. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఒక మెటల్ని పెడతామండి. ఇందులో మనం ఏం పెట్టామంటే వైట్ కలర్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లో ఒక మెటల్ని పెట్టాము, కింద బర్నర్ పెట్టాం, బర్నర్ పెట్టి ఏం చేస్తాం, హీట్ చేసేటప్పుడు మెటల్ అండ్ ఇంప్యూరిటీ లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది కదండి. మనకి మెటల్ ఉంది, అందులో ఆల్రెడీ ఇంప్యూరిటీ ఉంది. ఎప్పుడైతే హీట్ చేస్తామో అక్కడ మీకు మెటల్ సాలిడ్ ఫామ్లో ఉంటుంది, ఇంప్యూరిటీ కూడా మీకు అందులో కలిసి ఉంటుంది కూడా సాలిడ్ ఫామ్లో ఉంటుంది. బట్ ఎప్పుడైతే హీట్ చేసిన సాలిడ్ నుండి లిక్విడ్ స్టేట్లోకి వెళ్తుంది కదా, సో ఇక్కడ కూడా మీకు లిక్విడ్ స్టేట్లోకి వెళ్తుంది. బట్ అక్కడ మెటల్కి ఏంటి, మీకు బాయిలింగ్ పాయింట్ తక్కువ కదా. సో థర్మోమీటర్లో మనం రీడింగ్ చూస్తే మనకు అక్కడ ఏమవుతుందండి, మెటల్కి తక్కువ బాయిలింగ్ పాయింట్ వద్ద అక్కడ మీకు వాల్టైల్ అంటే ఆవిరి మీకు కనిపిస్తుంది. అంటే తక్కువ బాయిలింగ్ పాయింట్కి వచ్చేసరికి అది మీకు అక్కడ త్వరగా ఆవిరి అవ్వడం కనిపిస్తూ ఉంటుంది. అది అంటే మీకు అక్కడ ఏంటి, మెటల్కి మీకు అక్కడ వేపరైజేషన్ త్వరగా అవుతుంది, అంటే బాయిలింగ్ పాయింట్ అనేది తక్కువ. ఇంప్యూరిటీకి అయితే మీకు అక్కడ వేపరైజేషన్ అనేది మీకు అక్కడ అవ్వదు అప్పుడే. అంటే ఆ థర్మోమీటర్లో ఆ రీడింగ్ చూసేసరికి మీకు అక్కడ తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉండేసరికి మీకు అక్కడ మెటల్ అనేది మీకు అక్కడ వేపరైజేషన్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. బట్ అక్కడ ఇంప్యూరిటీ అనేది ఆ టైంకి రాదు. సో మెటల్ అనేది మీకు అక్కడ లిక్విడ్ ఫామ్ నుండి వేపర్గా మారింది కదా, వేపర్గా మారిన దాన్ని మనం ఏం చేస్తామంటే ఫ్రాక్షనేటింగ్ కాలమ్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ మనకి ఫ్రాక్షనేటింగ్ కాలమ్ అని ఉంది కదండి. సో ఆల్రెడీ మీకు అక్కడ వేపర్గా మారిన తర్వాత మనకు అక్కడ ఫ్రాక్షనేటింగ్ కాలమ్ వరకు వెళ్ళి దాని నుండి ఒక ట్యూబ్లోకి వెళ్ళిపోతుందండి. దీని నుండి ఏం చేస్తుందంటే ఒక ట్యూబ్ అనేది ఏంటంటే మనకు అక్కడ కండెన్స్ అవుతుంది, అంటే మనకు అక్కడ చల్లగా చేస్తుంది అనమాట. హీట్ అయిన దాన్ని కండెన్స్ అనేది ఏంటంటే హీట్ ఎక్స్చేంజర్ అనమాట. అంటే ఆ హీట్ ఎక్స్చేంజర్ అంటే ఆ కండెన్స్ అనేది ఏమంటుంది, మెటల్తో నువ్వు ఆల్రెడీ చాలా వేడిగా ఉన్నావు, గాల్లో ఆల్రెడీ గ్యాస్లో ఫార్మ్ అయ్యి ఉన్నావు కదా, నువ్వు ఆల్రెడీ వేపర్గా అంటే గ్యాస్గా ఫార్మ్ అయ్యి ఉన్నావు, నీ హీట్ నాకు ఇవ్వు అని చెప్పి దాని హీట్ నాకు తీసుకుంటుంది అనమాట. కండెన్స్ అంటే ఏంటంటే హీట్ ఎక్స్చేంజర్, అక్కడ అది వేడిగా ఉంది మెటల్ని, దాని నుండి ఆ వేడి అది తీసుకుంటుంది అనమాట. సో అక్కడ మీకు మెటల్ అనేది కూల్ అయ్యి అక్కడ లిక్విడ్ ఫామ్లోకి వెళ్ళి ఆ మెటల్ అనేది లిక్విడ్ స్టేట్లోని రిసీవింగ్ ఫ్లాస్క్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు రిసీవింగ్ ఫ్లాస్క్ అనేది ఉందండి, స్లైడ్ అనేది అక్కడ మిస్ అయింది, దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో అలా మనం అక్కడ మెటల్ని ప్యూరిఫై చేయొచ్చు. అర్థమైందండి. డిస్టిలేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి దేని మీద డిపెండ్ అవుతుందంటే మెటల్ అండ్ ఇంప్యూరిటీ యొక్క బాయిలింగ్ పాయింట్ యొక్క డిఫరెన్స్ పై డిపెండ్ అవుతుంది. బాయిలింగ్ పాయింట్ తక్కువ టైంకి తక్కువగా మనం అంటే హీట్ ఇచ్చిన చాలా షార్ట్ టైంకి మీకు అక్కడ మెటల్ అనేది ఆవిరైపోతుంటుంది, వేపరైజేషన్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. అది ఇంప్యూరిటీస్కి అయితే కొద్ది టైం టేకింగ్ అనమాట. సో మీకు లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉన్న మెటల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, జింక్, మెర్క్యూరీ అండ్ కాడ్మియం లాంటివి. సో దీనికోసం మనం ఏం తీసుకున్నామంటే ఒక బీకర్ టైప్ జార్ని తీసుకున్నాం, దాన్నే మనం డిస్టిలేషన్ ఫ్లాస్క్ అంటే దీనిలో మనం ఆల్రెడీ మెటల్ అండ్ ఇంప్యూరిటీ కలిపినవి మనం వేసాము ఆల్రెడీ. దీన్ని నెక్స్ట్ కింద మనం బర్నర్ ఆన్ చేసాము, అంటే హీట్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ సాలిడ్ స్టేట్లో ఉంది, దాని నుండి లిక్విడ్ స్టేట్లోకి వెళ్తుంది. లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళాక థర్మోమీటర్లో మనం రీడింగ్ చూసేసరికి అతి తక్కువ టైంకి మీకు ఏమవుతుందంటే అది చాలా చాలా షార్ట్ టైంకి మీకు ఏమవుతుందంటే ఈ మెటల్ అనేది మీకు వేపర్గా మారిపోతుంది. వేపర్గా మారి మనకి ఫ్రాక్షనేటింగ్ కాలంలోకి వచ్చి దాని నుండి ట్యూబ్లోకి వెళ్తుంది. ట్యూబ్ అంటే అక్కడ ఏంటి, కండెన్సర్ అనమాట. అది మనకి హీట్ అంటే మెటల్ ఆల్రెడీ వచ్చింది కదా, మెటల్ అనేది మనకి త్వరగా బాయిలింగ్ అవుతుంది కాబట్టి త్వరగా వేపరైజేషన్ స్టేజ్లోకి వచ్చి ఇందులో కండెన్స్లోకి వెళ్తుంది. సో మెటల్ చాలా హాట్గా ఉంది. కండెన్సర్ ఏం చేస్తుంది, హీట్ ఎక్స్చేంజర్ అనమాట. అది ఆ హాట్ ఉన్న మెటల్లో ఉన్న వేడి అంటే అది తీసుకొని దాన్ని చల్లగా చేసి ఈ రిసీవింగ్ ఫ్లాస్క్లోకి దాన్ని పంపిస్తుంది. అలా మనం మెటల్ని అక్కడ ప్యూర్గా తీసుకోవచ్చు. సో ఇంప్యూరిటీ అనేది మనకి ఇంకా లేట్గా వస్తుంది కాబట్టి. ఓకే. సో ఇది దీని గురించి అండి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే జోన్ రిఫైనింగ్. సో జోన్ రిఫైనింగ్ చెప్తా చూడండి. జోన్ రిఫైనింగ్ మీకు అర్థం అవ్వాలంటే ఈజీగా మీరు ఒకటి ఇమేజిన్ చేసుకొని మీ చేతిలో ఒక పెన్ తీసుకోండి. ఒక పెన్ తీసుకున్నామండి, ఇది ఒక పెన్ కదా, జస్ట్ అనుకోండి, నాకు డయాగ్రామ్స్ రావడం మీకు ముందే చెప్పాను. సో ఒక పెన్ తీసుకుని దాని చుట్టూ మనం హీట్ కాయిల్ని తిప్పుతూ ఉన్నామండి. ఇక్కడ ఒక హీట్ కాయిల్ని పెట్టాను, ఇలా మీరు పెన్ చుట్టూ మీరు ఇమేజిన్ చేసుకోండి, ఇలా మనం తిప్పుతూ ఉన్నామండి హీట్ కాయిల్ని. సో హీట్ కాయిల్ తిప్పుతూ ఉండేటప్పుడు హీట్ కాయిల్ ఎక్కడ ఉందంటే చూడండి, పెన్ ఇక్కడ తీసుకున్నాను, సపోజ్ హీట్ కాయిల్ ఇక్కడ ఉందండి. ఓకేనా, హీట్ కాయిల్ ఉంది, అది అక్కడ ఉండేటప్పుడు దాని చుట్టూ ఇంప్యూరిటీ వెళ్ళిపోతుందండి. అలా కాకుండా ఈ ప్లేస్కి వచ్చింది అనుకోండి, హీట్ కాయిల్ మనం తిప్పుతుండేటప్పుడు దీని చుట్టూ మీకు అక్కడ ఇంప్యూరిటీ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఉందనుకోండి హీట్ కాయిల్, దీని చుట్టూ మీకు అక్కడ ఇంప్యూరిటీ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఉండేటప్పుడు చివరి ఎక్స్ట్రీమ్లో ఉంది కదా, దీన్ని ఇలా కట్ చేసేసాను. సో కట్ చేసేటప్పుడు మీకు ఇంప్యూరిటీ అనేది ఇక్కడ ఉంటుంది, ఇదంతా మనకి ప్యూర్ ఉన్నట్టే కదండి. సో అలా ఇది మనకి మెథడ్ అనమాట. జోన్ రిఫైనింగ్ అంటే అర్థం ఏంటంటే సింపుల్గా పెన్ ఎగ్జాంపుల్తో చెప్పాను నేను మీకు. ఒక పెన్ని తీసుకున్నాము, దాని చుట్టూ ఒక హీట్ కాయిల్ని పెట్టాను. సో దీని చుట్టూ మనం హీట్ కాయిల్ని తిప్పుతూ ఉన్నాము. ఆ తిప్పుతూ ఉండేటప్పుడు ఇంప్యూరిటీ కూడా మీకు హీట్ కాయిల్ చుట్టూ తిరుగుతుంది, అంటే దాని దగ్గరే ఉంటుంది అనమాట. హీట్ కాయిల్ ఇక్కడ ఉందనుకోండి, దీని చుట్టూ ఇక్కడికి వస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఉందనుకోండి, దీని చుట్టూ మీకు అక్కడ ఇంప్యూరిటీ వస్తుంది. సో ఇంప్యూరిటీ వచ్చింది కదండి, ఇంప్యూరిటీ వచ్చాక దీన్ని ఇక్కడ కట్ చేసేద్దాం. కట్ చేసేస్తే మీకు ఇక్కడ హీట్ కాయిల్ మరి లేదులేండి. సో ఇక్కడ దీని చుట్టూ మనం పెట్టాం కాబట్టి ఇక్కడ మీకు ఇంప్యూరిటీ వచ్చింది, దీన్ని కట్ చేసేద్దాం. కట్ చేసేస్తే మీకు అక్కడ ఏమొస్తుంది, అక్కడ మీకు ఒక ప్యూర్ మెటల్ అనేది మనం అలా తీసుకోవచ్చండి. ఇది మనకి జస్ట్ మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్పాను జోన్ రిఫైనింగ్ కోసం. సో ఇదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఉంటుందండి.
ఓకేనా. సో దీన్ని బట్టి అది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లాస్ట్ అండి ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ కోసం మనం ఏం చేసుకుంటామంటే కంటైనర్ తీసుకున్నామండి. కంటైనర్లో మనం ఏం తీసుకున్నామంటే ఒక రాడ్ని తీసుకున్నామండి. ఒక కంటైనర్ తీసుకున్నాం. కంటైనర్లోని ఒక రాడ్ని పాజిటివ్ టెర్మినల్కి కలుపుతాము. పాజిటివ్ టెర్మినల్ వల్ల మీకు అక్కడ ఏమవుతుందండి, ఒకదాన్ని మనం పాజిటివ్ టెర్మినల్ కలిపినప్పుడు దానిలో ఉన్నవన్నీ పాజిటివ్ వస్తాయి. అండ్ సెకండ్ సైడ్ మనం నెగిటివ్ టెర్మినల్ కలుపుతాము, అప్పుడు మీకు అక్కడ నెగిటివ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఉండేదంట, మనం పాజిటివ్ టెర్మినల్ కలిపాము కదండి, అదంతా మనకి ఏం మెటల్ ఉంటుందంటే అక్కడ ఇంప్యూర్ మెటల్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ మీకు ఏముంటుందంటే ప్యూర్ మెటల్ అనేది అవైలబుల్ అనమాట. సో అది ఎలా వస్తుందో చూద్దాము. సో ఇక్కడ 2 రాడ్స్ని తీసుకున్నాం కదండి. ఈ 2 రాడ్స్ని సాల్ట్ వాటర్లో డిప్ చేద్దామండి. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ 2 రాడ్స్ తీసుకున్నాం కదా. ఈ 2 రాడ్స్ని సాల్ట్ వాటర్, ఆ సాల్ట్ వాటర్ కూడా ఫిక్స్ అండి, సాల్ట్ అనేది కూడా ఫిక్స్ చేసి పెట్టాం. అది ఏ సాల్ట్ని తీసుకుంటామంటే మనం కాపర్ సల్ఫేట్, ఏది పడితే అది తీసుకోకుండా ఒక సాల్ట్ మనం అక్కడ ఫిక్స్ చేసాం. అది ఏ సాల్ట్ అండి, కాపర్ సల్ఫేట్, CuSO4ని మనం ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టాం. అంటే ఇందులో ఉన్న సొల్యూషన్ ఏంటంటే మనకి కాపర్ సల్ఫేట్. సో ఇక్కడ 2 రాడ్స్ని మనం ఈ సాల్ట్ వాటర్లో మనం జస్ట్ డిప్ చేసి పెట్టామన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇంప్యూర్ రాడ్ ఉంది కదండి. ఇటు ఉండేది ఏంటి, మనకి ఇంప్యూరిటీ ఉన్న రాడ్ కదా. సో ఇంప్యూరిటీ ఉన్న రాడ్లోకి ఏమవుతుందండి, అది పాజిటివ్ టెర్మినల్ కలిపాం కదా. ఇందులో మీకు ఏమవుతుంది, ఆల్రెడీ CuSO4 అనేది లోపల ఉంది. CuSO4 అనేది మనకి ఎలా ఉంటుందండి, Cu+2గా అది ఎలా ఉంటుందండి, అయన్స్ మనం తర్వాత చూద్దాము. సో ఇక్కడ మనకి ఏంటి, ఇంప్యూరిటీ రాడ్ ఉంది కదండి. ఈ ఇంప్యూర్ రాడ్లో మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనం ఆల్రెడీ మనం దేనికి కలిపాం, దీన్ని పాజిటివ్ టెర్మినల్ కలిపాం. పాజిటివ్ టెర్మినల్ కలిపినప్పుడు మీకు ఇక్కడ కాపర్ నుండి, అంటే కాపర్ యొక్క ఒక ఆటం నుండి మీకు 2 ఎలక్ట్రాన్స్ అనమాట వెళ్ళి పాజిటివ్ వైపు వెళ్తాయి, అంతే కదండి. ఇక్కడ మనకి ఏంటున్నది, లోపల మనకి Cu+2 అంటే CuSO4 అనేది మనకి ఎలా ఉంటుందండి, CuSO4 అనేది Cu+2గా SO4-2గా మీకు ఇలాంటివి ఎలా వస్తాయని నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో అలాంటివి చూడండి, ఎందుకంటే ప్రతి టాపిక్లో నేను అవి ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి. సో ఇక్కడ మీకు పైన నెగిటివ్ ఛార్జ్ వచ్చింది ఎలా అనేది మీకు ఆల్రెడీ మీకు అటామిక్ నెంబర్ బట్టి మీకు అర్థమవుతుంది, అది చూడండి. సో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఇటువైపు మనకు వస్తుందండి. సో ఇక్కడ మనకి Cu+2గా SO4-2గా మనకు ఆల్రెడీ లోపల ఉంటాయి. సో ఈ ప్లస్ ఉన్నవన్నీ మనకి ఇటువైపు వెళ్తాయి కదండి, మైనస్ ఉన్నేమో మనకి అటువైపు వెళ్తాయి, తెలిసింది మీకు ఆల్రెడీ. సో ఇంప్యూర్ రాడ్లో మనకు ఆల్రెడీ ఏముంటుందంటే చూడండి, ఇంప్యూర్ రాడ్లో ఇది మీకు లోపల ఉండేది చెప్పానండి. సో ఇంప్యూర్ రాడ్లో మీకు ఏముంటుందంటే కాపర్ అనేది ఉందండి. సో అంటే ఇక్కడ ఇంప్యూర్ రాడ్లో మనకి ఏముంటుందంటే కాపర్ అనేది ఉంటుంది. సో దీన్ని పాజిటివ్ టెర్మినల్ కలిపాం కదా. పాజిటివ్ టెర్మినల్ కలిపినప్పుడు చూడండి, ఇక్కడ ఒక కాపర్ ఉంది, ఇక్కడ ఒక కాపర్ ఉంది, ఇక్కడ ఒక కాపర్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాపర్ ఉంది కదండి. ఒక్కొక్క ఆటం నుండి 2 ఎలక్ట్రాన్స్ అనమాట వెళ్ళి అవి పాజిటివ్ వైపు వెళ్తాయి అనమాట. చూడండి, దీని నుండి 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళి పాజిటివ్ వైపు వెళ్తున్నాయి, దీని నుండి 2 ఎలక్ట్రాన్స్. సో ఎప్పుడైతే మీకు అక్కడ 2 ఎలక్ట్రాన్ కాపర్ నుండి 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయాయి అంటే అవి లూజ్ అవుతున్నట్టు కదండి. సో -2 అంటే అప్పుడు మీకు ఏమొస్తుంది, Cu+2 ఉన్నాయి కదా. ఆల్రెడీ మీకు ఇంప్యూరిటీ రాడ్లో మీకు కాపర్ అనేది ఉంది, బట్ ఒక్కొక్క కాపర్ ఆటం నుండి 2 ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్ళిపోతాయి ఎటు సైడ్ నెగిటివ్ కాబట్టి అది పాజిటివ్ సైడ్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో ఎలక్ట్రాన్స్ అనేవి కదా. సో ఇక్కడ మీకు కాపర్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని తీసేస్తే మీకు అక్కడ ఏమవుతుందండి, Cu+2గా. సో మీకు అక్కడ రాడ్లో మీకు ఏముంటాయి, Cu+2గా అక్కడ కన్వర్ట్ అవుతాయి. యాక్చువల్గా కాపర్ అనేది ఉంది రాడ్లో, బట్ అక్కడ పాజిటివ్ టెర్మినల్ కలపడం వల్ల అందులో ఉన్న అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి, అంటే ఒక్కొక్క ఆటం నుండి ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనమాట. సో 2 ఎలక్ట్రాన్స్, ఇందులోంచి 2 ఎలక్ట్రాన్స్ వెళ్తాయి, ఇందులోంచి 2 ఎలక్ట్రాన్స్. ఎప్పుడైతే 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళాయి దాని మీద +2 ఛార్జ్ అనేది వస్తుంది కదా. సో ఇలా మీకు అక్కడ రాడ్లో మీకు ఏమైంది, అక్కడ కాపర్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని ఇవ్వడం వల్ల అక్కడ మీకు Cu+2గా అది అయింది. ఇదంతా ఎక్కడైంది, యానోడ్ వద్ద, క్యాథోడ్ వద్ద, ఇదంతా మీకు యానోడ్ వద్ద. సో యానోడ్ వద్ద మీకు Cu అనేది 2 ఎలక్ట్రాన్స్ని ఇచ్చి Cu+2గా మీకు అక్కడ ఫామ్ అయింది. ఇక్కడ ఉన్న Cu మనకి ఏ కాపర్ అండి, మనకి ఇక్కడ ఆల్రెడీ ఇది ఇంప్యూరిటీలో మీకు కాపర్ ఉందని చెప్పారు, అంటే అది మనకి ఇంప్యూర్ కాపర్ కదా. సో ఇక్కడ మనకి రాడ్ అనేది ఏంటి, సాలిడ్ కదండి. రాడ్ అనేది మనకి ఎప్పుడు సాలిడ్ కాబట్టి మీకు అక్కడ కాపర్ అనేది అందులో ఉండదండి. మీకు ఈ పాయింట్ అర్థమైంది, మిగతా అంతా అర్థమవుతుంది. మనం ఏం తీసుకున్నాం, యాక్చువల్గా ఒక కంటైనర్ తీసుకున్నాం, దానిలో రాడ్స్ తీసుకున్నాం కదండి. ఒకదాన్ని పాజిటివ్ ఒకదాన్ని నెగిటివ్ కలిపాము. అయితే మీకు ఇక్కడ సొల్యూషన్ కూడా మీకు ఏం తీసుకున్నా అండి, ఆల్రెడీ ఈ 2 రాడ్స్ని ఎందులో పెట్టాలని చెప్పాను, కాపర్ సల్ఫేట్ సాల్ట్ని ఒక ఫిక్స్ చేసి ఒక సాల్ట్ని పెట్టుకుని అందులో పెట్టాలని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి దీన్ని మనం ఇంప్యూర్ అంటే ఇందులో అంతా మనకి ఇంప్యూరిటీ వస్తుంది, ఇటు సైడ్ అంతా మనకి ప్యూరిటీ వస్తుంది. సో ఆల్రెడీ ఈ రాడ్లో మనకి ఏముంటుందంటే Cu అనేది ఉంటుందండి, కాపర్ అనేది ఆల్రెడీ ఇందులో ఉంటుంది. ఇక్కడ ఒక కాపర్, ఇక్కడ ఒక కాపర్, ఇక్కడ ఒక కాపర్, ఇలా మనకి ఈ రాడ్లో ఉంటుందన్నమాట. సో ఈ రాడ్లో ఉండేటప్పుడు మీకు అక్కడ ఏమొస్తుంది, రాడ్ని మనం పాజిటివ్గా కలిపినప్పుడు మనకి ఇది ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది అనమాట. తనలో ఉన్న నెగిటివిటీని అటువైపు ఇస్తుంది, ఎందుకంటే పాజిటివ్ వైపు నెగిటివ్ కదా అట్రాక్ట్ అవుతుంది. సో ఒక కాపర్లో ఒక ఆటంలో ఉన్న ఈ 2 అంటే ఇందులో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి, ఇందులో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఇటు, ఇందులో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, అలా ఒక్కొక్క దానిలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ మీకు పాజిటివ్
పాజిటివ్ వైపు వెళ్తున్నాయి. సో ఎప్పుడైతే మీకు అది 2 ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది, డొనేట్ చేసేస్తుంది కదండి, అంటే మైనస్ అనమాట, నెగిటివ్ కదండి, అక్కడ తగ్గిపోతుంది, అక్కడ మీకు నెగిటివిటీ అనేది ఇచ్చేస్తుంది కాబట్టి. సో Cu - 2e అంటే మీకు 2 ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది కాబట్టి దాని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదండి. సో అక్కడ మీకు అక్కడ Cu అనేది ఎలా కన్వర్ట్ అయింది, Cu+2గా. ఇదంతా ఎక్కడ జరిగింది, మీకు యానోడ్ వద్ద జరిగింది కదండి. సో ఇది ఏ కాపర్ అండి, మీకు ఆల్రెడీ ఫస్ట్ ఉన్న కాపర్ అనేది మీకు ఇంప్యూర్ కాపర్. ఇంతవరకు అర్థమైంది కదండి, ఇది దీని గురించి. బట్ రాడ్ అనేది ఏంటి, మనకి సాలిడ్ కదండి. ఇప్పుడు మనకి రాడ్లో మనకి Cu+2గా ఇవి కన్వర్ట్ అయ్యాయి. బట్ రాడ్ అనేది ఏంటి, సాలిడ్. కాపర్ అంటే సాలిడ్ కాబట్టి అక్కడ కాపర్ అనేది అందులో ఉండదండి. ఎందుకు ఉండదంటే మీకు సాలిడ్లో అయాన్స్ అనేవి ఉండవు, సాలిడ్లో ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదండి, ఓకేనా. ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు, ఎందుకంటే సాలిడ్లో వాటి మధ్య అట్రాక్టివ్ పవర్ ఎక్కువ కాబట్టి ఎటువంటి మనకు మూవ్ అవ్వలేము, మూవ్ అయితేనే మనకి వాటి మధ్య ఛార్జెస్ అనేవి వస్తాయి. సో సాలిడ్లో మనకు అవి ఎటువంటి ఫ్రీ మూవ్మెంట్ అనేది ఉండదు కాబట్టి అక్కడ మీకు అయాన్స్ అనేవి సాలిడ్లో ఉండవండి, ఓకేనా. సో రాడ్ అనేది సాలిడ్ కాబట్టి మీకు అక్కడ కాపర్ అయాన్స్ అనేవి అందులో ఉండవు కాబట్టి అవి ఏమనుకుంటాయి అనమాట, సాల్ట్ వాటర్లోకి వెళ్ళిపోతాయి అనమాట కాపర్ అయాన్స్ అని. ఇందులో ఉన్న కాపర్ అయాన్స్ అని మనకి ఇక్కడ సాల్ట్ వాటర్ ఉంది కదండి, అందులోకి వెళ్ళిపోతాయి. సో కిందన ఆల్రెడీ మీకు ఏమని చెప్పాను, కిందన అనేది మనకు ఆల్రెడీ సొల్యూషన్ ఉంది. అదే సొల్యూషన్ అని మనకి CuSO4 సొల్యూషన్ ఆల్రెడీ కిందనంతా ఉంది కదా. CuSO4 సొల్యూషన్ ఉంది అంటే అది మనకి ఎలా మారుతుంది, Cu+2గా SO4-2గా కదండి. సో ఆల్రెడీ రాడ్లో ఆల్రెడీ కాపర్ అయాన్స్ ఉన్నాయి, అవి ఏం చేస్తాయి, అది సాలిడ్ కాబట్టి అవి రాడ్లో ఉండకుండా కిందకి వెళ్ళిపోవాలనుకుంటాయి. బట్ కిందన ఆల్రెడీ ఎవరున్నారు, Cu+2 అయాన్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, అండ్ SO4-2 అయాన్స్ కూడా ఉన్నాయి, ఇవి ఆల్రెడీ కిందన ఉన్నాయి. సో ఇవి ఆల్రెడీ ఇప్పుడు ఫామ్ అయ్యాయి కదండి Cu+2 అయాన్స్, అవి కూడా ఏమనుకుంటాయి, అరే మనం కూడా కిందకి వెళ్ళిపోతాం, ఇది సాలిడ్ కదా, ఇది రాడ్, ఇది సాలిడ్, మనం ఇట్లా ఉండకూడదు అని చెప్పి మనం కిందకి వెళ్దామని చెప్పి ఇప్పుడు ఫామ్ అయిన Cu+2 అయాన్స్ కూడా కిందకి వెళ్దాం అనుకుంటాయండి. సో అవన్నీ కిందకి వెళ్తాయి. బట్ వీటితో పాటు ఇది ఇంప్యూరిటీ ఇందులో ఉండేవి ఇంప్యూరిటీ ఉంటాయని చెప్పాను కదండి, వీటిలో ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి కదా. సో అవేమనుకుంటే ఇంప్యూరిటీస్ కూడా అదే మనం కూడా కాపర్తో పాటు వెళ్దాము అని చెప్పి అనుకుంటాయి ఇంప్యూరిటీస్ కూడా. సో ఇంప్యూరిటీస్ కూడా కిందకి వెళ్తాయి. సో సాల్ట్ వాటర్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి, ఇప్పుడు వచ్చిన Cu+2 కూడా ఎడిషనల్గా వచ్చాయండి, అర్థమైందండి. ఆల్రెడీ ఇందులో మనకి Cu+2 అయాన్స్ చాలా వచ్చాయి, ఇవన్నీ ఏమవుతాయి, ఆల్రెడీ సొల్యూషన్లో మీకు Cu+2 ఉంటుంది, SO4-2 ఇవి ఇనీషియల్గానే ఉన్నాయి ఆల్రెడీ. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఇంప్యూరిటీస్ ఉన్నాయి, Cu+2 అయాన్స్ ఉన్నాయి రాడ్లో. ఇవి ఏమనుకుంటాయి, ఇది రాడ్ కదా, ఇది సాలిడ్ కదా, మనం ఇందులో ఉండకూడదు అని చెప్పి Cu+2 అయాన్స్ ఆల్రెడీ కిందకి దిగిపోతాయి. ఇంప్యూరిటీస్ ఏమనుకున్నాయి, అవి మనతో పాటు ఉన్నాయి, అవి మనం దిగే కదా, మనం ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పి మనం కూడా తీపోదాం అని చెప్పి ఇంప్యూరిటీస్ కూడా ఎడిషనల్గా వచ్చాయండి. సో ఇప్పుడు ఈ సొల్యూషన్లో ఎడిషనల్గా ఎవరెవరు ఉన్నారు, ఇంప్యూరిటీస్ ఉన్నాయి, Cu+2 ఎడిషనల్గా ఈ రెండు వచ్చాయి, ఇవి గుర్తుంచుకోండి. సో కింద Cu+2 పోర్షన్ అనేది ఏమైనట్టు, ఎక్కువైనట్టే కదండి. ఆల్రెడీ Cu+2 ఉంది, SO4-2 ఉంది, ఇప్పుడు ఇంప్యూరిటీస్ మళ్ళీ Cu+2 ఎడిషనల్గా వచ్చాయి. సో మీకు ఎవరి యొక్క పోర్షన్ అక్కడ ఎక్కువైనట్టు, Cu+2 అయాన్స్ యొక్క పోర్షన్ అనేది అక్కడ మీకు ఎక్కువైనట్టు. సో ఎక్సెస్ ఆఫ్ Cu+2 వల్ల మీకు ఏమవుతుందండి, ప్యూర్ మెటల్ రాడ్ అనేది నెగిటివ్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఏముంది, ప్యూర్ మెటల్ రాడ్ ఉంది కదండి, అది మనం దేనికి కలిపాం, మనం నెగిటివ్ టెర్మినల్ కలిపాం కదా, అంటే ఇక్కడ నుండి చాలా ఎలక్ట్రాన్స్ ఈ రాడ్లోకి వెళ్ళిపోతాయి కదండి, ఎందుకంటే ఇది మనం నెగిటివ్ టెర్మినల్ కలిపాం కాబట్టి అదంతా నెగిటివ్ బండిల్ ఉంది అక్కడ. సో రాడ్లోకి ఎలక్ట్రాన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. ఈ రాడ్ అనేది నెగిటివ్ టెర్మినల్ కలిపాం కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి కూడా మీకు రాడ్ వైపు వెళ్ళిపోతాయి, ఎందుకంటే అక్కడ అంతా నెగిటివిటీ ఉంది కాబట్టి నెగిటివిటీ అంతా దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఎంత ఎక్స్ట్రా Cu+2 ఉన్న అయాన్స్ ఉన్నాయో అవన్నీ ఏం చేస్తాయి, మీకు నెగిటివ్ వైపు అట్రాక్ట్ చేస్తాయి కదండి. ఇక్కడ ఎవరి పోర్షన్ ఎక్కువగా ఉంది, లోపలంతా ఆల్రెడీ Cu+2 ఉంది, SO4-2 ఉంది. సో ఆల్రెడీ ఇప్పుడు ఫామ్ అయిన Cu+2 అయాన్స్ కూడా కిందకి దిగిపోయి వాటితో పాటు ఇంప్యూరిటీస్ కూడా దిగిపోయి, సో ఎవరి పోర్షన్ ఎక్కువగా ఉంది, అక్కడ Cu+2 అయాన్స్ యొక్క పోర్షన్ అనేది ఎక్కువగా ఉంది. అవి ఏం చేస్తాయి, ఇక్కడ మనం ఇంప్యూర్ మెటల్ ఉంది, దాన్ని మనం ఏ టెర్మినల్ కలిపాం, నెగిటివ్ టెర్మినల్ కలిపాం. సో Cu+2 అనేది నెగిటివ్ వైపు వెళ్తుంది కదండి, అట్రాక్ట్ అవుతుంది కదా. సో క్యాథోడ్ వద్ద మీకు ఏమవుతుంది, Cu+2 అనేది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది, అక్కడ తీసుకుంటుంది కదా ఫుడ్ కోసం అది. సో పాజిటివ్ అనేది అక్కడ నెగిటివ్ వైపు వెళ్తుంది, అంటే అక్కడ Cu+2+2e- అనేది మీకు అక్కడ ఏమొస్తుందండి, కాపర్ అనేది మీకు అక్కడ ప్యూర్ ఫామ్లో సాలిడ్ ఫామ్లో దొరుకుతుంది. సో ఈ రాడ్పై మీకు అక్కడ కాపర్ అనేది సాలిడ్ ఫామ్లో వస్తుంది. సో ఇంప్యూరిటీస్ అయితే మీకు అవి వెళ్ళవండి, ఎందుకంటే ఇంప్యూరిటీస్ పైన ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు కాబట్టి అవి మీకు నెగిటివ్ వైపు వెళ్ళవన్నట. సో పాజిటివ్ రాడ్ వైపు ఇంప్యూరిటీస్ అన్నీ మీకు అక్కడ కిందన అక్కడ సెటిల్ అయిపోయి ఉండిపోతాయి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇంతవరకు అర్థమైంది కదండి. ఇది మీకు సింపుల్గా ఏం చెప్పాలంటే, ఒక బీకర్ తీసుకున్న బీకర్లో ఆల్రెడీ మన CuSO4 సొల్యూషన్ ఉంది, కాపర్ సల్ఫేట్, అది మీకు Cu+2గా SO4-2గా మీకు ఆల్రెడీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పాజిటివ్ రాడ్ ఉంటుంది, నెగిటివ్ రాడ్ ఉంటుంది. పాజిటివ్ రాడ్లో మీకు Cu+2 అయాన్స్ ఎలా ఫామ్ అయ్యి చెప్పాను. సో అయాన్స్ కూడా కిందకి వచ్చేస్తే, ఇంప్యూరిటీస్ కూడా కిందకి వస్తే. సో కింద ఎవరి పోర్షన్ ఎక్కువగా ఉంది, Cu+2 పోర్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి అవి ఏం చేస్తాయండి, నెగిటివ్ టెర్మినల్ వైపు అట్రాక్ట్ అయ్యి Cu+2 అనేది అంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని కాపర్ సాలిడ్ ఫామ్లోకి వస్తుంది. అది మనకు అక్కడ కాపర్ ఎప్పుడే సాలిడ్ ఫామ్లో వచ్చిందో అది మీకు ప్యూర్ మెటల్ అని అర్థమైపోతుంది. బట్ ఇంప్యూరిటీస్ ఉన్నాయి కదండి, ఇంప్యూరిటీస్ అన్నీ ఇక్కడ మీకు
ఒక దగ్గరికి వచ్చేస్తాయండి. దాన్ని మనం ఏమంటామంటే యానోడ్ మడ్ అని అంటాం. ఇది దీని గురించి అండి. అండ్ దీంతో మీకు 4 ప్రాసెసెస్ అయిపోయాయండి. లిక్వేషన్, డిస్టిలేషన్ ఇవన్నీ మీకు చెప్పాను కదా. సో ఇక్కడతో మీకు ప్యూరిఫైయింగ్ ఎలా చేయాలని చెప్పాను. నెక్స్ట్ అల్లాయ్స్ కోసం నెక్స్ట్ అంటే యాక్చువల్గా ఇక్కడ మీకు ఒక స్లైడ్ ఉండాలండి కరోజన్ అని చెప్పి. కరోజన్ టోటల్గా నేను ఒక టాపిక్లో చెప్పేకట్టి మీకు ఇక్కడ పెట్టలేండి. సో మీకు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో కరోజన్ అనేది ఉంది. బట్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎక్కడో ఒక టాపిక్లో మీకు చెప్పిన కరోజన్ యాజ్ ఇట్ ఈస్ అదే ఉంది కాబట్టి నేను మీకు ఇక్కడ చెప్పట్లేదు. సో లాస్ట్ టాపిక్ ఏంటంటే అల్లాయ్ అంటే అనేది ఏంటంటే ఒక హోమోజీనియస్ మిక్చర్ అండి. అంటే అది మెటల్ మధ్య అవ్వచ్చు, మెటల్ నాన్ మెటల్ మధ్య అవ్వచ్చు. మీకు ఆల్రెడీ మిక్చర్లో 2 టైప్స్ ఉంటాయని తెలుసు, హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్. ఇవి కూడా నేను మీకు ఇక్కడ విడదీసి చెప్పక్కర్లేదు. హోమోజీనియస్ ఏంటో హెట్రోజీనియస్ ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను. ప్రీవియస్ పేపర్స్ చెప్పినప్పుడు కూడా నేను మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో హోమోజీనియస్ మిక్చర్ అంటే మెటల్కి మెటల్ మధ్య కానీ మెటల్కి నాన్ మెటల్ మధ్య కానీ ఇది ఒక హోమోజీనియస్ మిక్చర్ అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రాస్ తీసుకున్నాం అనుకోండి. బ్రాస్ అనేది ఏంటంటే చూడండి ఇవి ప్రాపర్టీస్. ఓకే, ఇక్కడ మనకి బ్రాస్ అనేది తీసుకున్నాం అనుకోండి. బ్రాస్ అనేది మనకి దేని యొక్క మిక్చర్ అంటే కాపర్ అండ్ జింక్ అండి. కాపర్ అనేది ఒక మెటల్ అండ్ జింక్ అనేది కూడా మెటల్ అండి. ఓకేనా. కాపర్ అండ్ జింక్ ఆ రెండు హోమోజీనియస్, ఆ రెండింటి యొక్క మిక్చర్ ఏంటంటే బ్రాస్ అనమాట. సో ఈ రెండు ఇక్కడ మెటల్సే. అదే మీరు సపోజ్ స్టీల్ తీసుకున్నాం అనుకోండి. స్టీల్ దేని యొక్క మిక్చర్ అండి మీకు ఐరన్ది అండ్ కార్బన్ది. ఓకేనా. ఐరన్ అండ్ కార్బన్. అక్కడ మీకు ఐరన్ అనేది మెటల్ అండ్ కార్బన్ అనేది నాన్ మెటల్. సో ఇక్కడ మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే మెటల్ మధ్యలో అవ్వచ్చు, మెటల్ నాన్ మెటల్ మధ్యలో అవ్వచ్చు. మీకు అదొక హోమోజీనియస్ మిక్చర్ అనమాట అల్లాయ్ అంటే. నెక్స్ట్ అమాల్గమ్ అంటే ఏంటంటే అది ఒక అల్లాయ్ అనమాట. దేని యొక్క ఇది స్పెషల్ కేస్ అనమాట మెర్క్యూరీకి. సో మెర్క్యూరీ మధ్య కానీ లేదంటే 1 or more మెటల్స్ మధ్య కానీ ఉన్న అల్లాయ్ని మనం ఏమంటామంటే అమాల్గమ్. అంటే ఈ అమాల్గమ్ అనేది ఒక కైండ్ ఆఫ్ అల్లాయ్ అనమాట. ఇది కూడా ఒక అల్లాయ్నే. ఓకేనా. అది ఏంటంటే సపోజ్ చూడండి జింక్కి ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా, జింక్ మెర్క్యూరీ మధ్య అవ్వచ్చు, లేదంటే కాపర్ మెర్క్యూరీ మధ్య అవ్వచ్చు. అంటే ఒక మెర్క్యూరీకి ఒక మెటల్కి ఓకేనా మధ్యలో ఉండేది అది మనకి అమాల్గమ్. మెర్క్యూరీ అనేది ఇక్కడ స్పెషల్ కేస్ అనమాట. సో ఫైనల్గా ఏంటంటే ఈ టాపిక్లో మీకు ప్రాపర్టీస్ ఉన్నాయండి. మీకు వీడియో లెంత్ ఎక్కువైంది అనుకోకండి, చూడండి. సో ఇక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ చాలామంది వెయిట్ చేస్తున్నారు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ కోసం. నెక్స్ట్ మీకు వచ్చేది పీరియాడిక్ టేబుల్ అండి. సో ఇంకా మీకు 2 లెసన్స్ ఉన్నాయి. నాకు జస్ట్ 3 days టైం ఇవ్వండి, మీకు కెమిస్ట్రీ అయిపోతుంది 10th క్లాస్ మొత్తం. అండ్ ఫిజిక్స్ కూడా మీకు మహా ఏం కాదండి. ఒక్కొక్క రోజు ఒక్కో లెసన్ చేసినా మీకు అది 2 daysలో అంటే మీకు కెమిస్ట్రీ మీకు ఒక 3 daysలో అయిపోతుందండి. అయిపోతున్నప్పుడు నేను ప్రీవియస్ పేపర్ స్టార్ట్ చేస్తే మీకు ఫిజిక్స్ కూడా చెప్పేస్తాను అండి ఒక పక్క. ఎందుకంటే నేను గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్కి ఆపాను కొద్ది రోజులు. సో గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పేస్తాను నేను. ఒక 3 daysలో మీకు అవి కూడా స్టార్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఎన్సీఆర్టీ ఫిజిక్స్లో ఇంకా 3 topics ఉన్నాయి. అవి కూడా మీకు కంప్లీట్ అయిపోతాయి. అవి కూడా 3 daysలో ప్రీవియస్ పేపర్స్తో పాటు. సో ఇక్కడ మీకు ప్రాపర్టీస్కి వచ్చేసరికి చూడండి ఐరన్కి కార్బన్కి కలిపితే మనకి ఏంటంటే అక్కడ మీకు అంటే ఐరన్ని కార్బన్తో కలిపితే మనకి అక్కడ స్టీల్ అనేది ఫామ్ అవుతుంది కదండి. మీకు అక్కడ స్టీల్ లేకుండా ఓన్లీ ఇప్పుడు ఒక మేక్ ఉంది అనుకోండి, మనం బయట పెడతాం అది ఐరన్ది. మీకు అంటే వాటర్లోకి పెట్టినా ఎయిర్లో అంటే ఆక్సిజన్ ఉంటుంది, వాటితో మనకి అక్కడ కలిసిందంటే అక్కడ మీకు అక్కడ రస్టింగ్ అనేది ఫామ్ అవుతుంది. అదొక టైప్ ఆఫ్ కరోజన్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కరోజన్ దగ్గర. సో ఐరన్కి మీకు కార్బన్ కలిపితే అక్కడ స్టీల్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు దాన్ని మిక్స్ చేస్తారో అక్కడ మీకు రెస్ట్ ఫ్రీ అనమాట. అంటే మీకు అక్కడ కరోజన్ అనేది ఉండదనమాట. ఓకేనా. సో ఈ అల్లాయ్ ఇలాంటి అల్లాయ్ని మనం తయారు చేయడం చాలా హార్డర్ అండి. ఓకేనా. చాలా హార్డ్గా అంటే చాలా హార్డ్ అనమాట. అలాంటివి తయారు చేయడం చాలా కొద్దిగా కష్టం. అండ్ ఇవి ఏంటంటే డక్టైల్ ప్రాపర్టీని తక్కువగా కలిగి ఉంటాయి అండ్ మేలిబిలిటీ కూడా తక్కువగా ఉంటాయి. మీకు డక్టైల్ అంటే ఏంటి, మేలిబిలిటీ అంటే ఏంటి చెప్పాను కాబట్టి నేను మళ్ళీ విడదీసి చెప్పే పని లేదు. డక్టైల్ ప్రాపర్టీ కానీ మేలిబిలిటీ ప్రాపర్టీ కానీ వీటికి చాలా తక్కువ అండి. ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కరోజన్ ఇవి ఆపోజిట్ చేస్తాయి, అంటే కరోజన్ లేకుండా చేస్తాయి మనకి. ఎందుకంటే ఐరన్ మీకు ఇప్పుడు చెప్పాను, ఐరన్ కార్బన్ కలిపి అక్కడ స్టీల్ ఫామ్ అయింది. ఎప్పుడైతే మనకు అక్కడ కార్బన్ కలిపేమో మనకు అక్కడ రెస్ట్ ఫ్రీ అంటే కరోజన్ ఉండదు. సో కరోజన్ లేకుండా ఇవి చేస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, మనకి బ్రిడ్జ్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాటిలో మనం స్టీల్ని యూజ్ చేస్తాం కదా. ఎందుకంటే అక్కడ ఓన్లీ ఐరన్ అయితే మీకు అక్కడ కరోజన్ ఉంటుంది కాబట్టి స్టీల్ని పెడతాం. స్టీల్ అంటే ఐరన్ అండ్ కార్బన్ మిక్సింగ్ కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మెల్టింగ్ పాయింట్ అనేది చాలా హైగా ఉండొచ్చు లేదంటే లోగా ఉండొచ్చు. అంటే సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతుందండి. మెల్టింగ్ పాయింట్ అనేది హై అవ్వచ్చు లేదంటే లో అవ్వచ్చు. అండ్ 4th వన్ ఏంటంటే మనకి మెటల్ ప్రాపర్టీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే అల్లాయ్ ఫార్మ్ అయ్యాక ఆ ప్రాపర్టీ అది ఇంప్రూవ్ అవుతుందండి. అర్థమవుతుందా. 4th పాయింట్ ఏంటంటే మనకి మెటల్ ప్రాపర్టీలో సపోజ్ ఏదో ఒక ప్రాబ్లం వచ్చు, బట్ అల్లాయ్ అనేది ఫామ్ అయ్యాక ప్రాపర్టీ అనేది మనకి అక్కడ ఇంప్రూవ్ అయిపోతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే అల్యూమినియం ఉందండి. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే సపోజ్ అల్యూమినియం తీసుకున్నాం మనం. జస్ట్ సెకండ్. చూడండి, సపోజ్ నేను ఏం తీసుకుంటా అల్యూమినియం తీసుకున్నాను. అల్యూమినియం అనేది ఒక మెటల్ కదా, అది ఒక లైట్ మెటల్. ఓకేనా. అండ్ అది ఏంటంటే చాలా స్ట్రాంగ్ అనేది ఉండదు. బట్ అల్లాయ్ ఆఫ్ అల్యూమినియంని మనం ఏమంటామంటే జస్ట్ సెకండ్. అల్లాయ్ ఆఫ్
ఎల్లోయ్ ఆఫ్ అల్యూమినియం మనం ఏమంటామంటే డ్యూరాల్యూమిన్ అని అంటాము. అది మనకి లైట్గానే ఉంటుంది బట్ వెరీ స్ట్రాంగ్ అండి. అంటే ఇక్కడ మీకు ఏమవ్వచ్చు, మెటల్లో ఒక ప్రాపర్టీ ఉండొచ్చు, ఆ ప్రాపర్టీలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఎల్లోయ్ ఫార్మ్ అయ్యాక ప్రాపర్టీ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట. అల్యూమినియం అనేది మనకి లైట్ మెటల్ అండ్ స్ట్రాంగ్ అంతగా ఉండదు. బట్ దాని యొక్క ఎల్లోయ్ తీసుకున్నప్పుడు అదే ఎలా ఉంటుందంటే లైట్గా ఉంటుంది బట్ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఈ ఎల్లోయ్ ఆఫ్ అల్యూమినియం మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎయిర్ క్రాఫ్ట్ బాడీస్లో అలాంటి వాటిలో యూజ్ చేస్తాము. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే మనకి కలర్ అండి. కలర్ అనేది ఏంటంటే డిఫరెంట్ మెటల్స్కి డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ సిల్వర్, జింక్ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, వైట్ అలాంటివి ఉంటాయి. అంటే ఒక్కొక్క అదే అల్లాయ్లో తీసుకుంటే మీకు పింక్ కలర్లో ఉంటుంది అనమాట. అంటే మెటల్కి ఒక కలర్లో ఉంటుంది, అల్లాయ్ తీసుకున్నప్పుడు కలర్ అనేది డిఫరెంట్గా మారిపోతూ ఉంటుంది. ఇది దీని గురించి అండి. అండ్ మీకు ఇక్కడ ఇది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదండి. బ్రాస్లో మీకు దాని యొక్క కంపోజిషన్ ఏంటంటే దేనితో కలిసి ఉంటుంది అండ్ వాటి యొక్క యూజెస్ ఏంటి, ఇది మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ చూడండి అల్యూమినియం యొక్క ఎల్లోయ్ ఏంటి, అది దేని యొక్క కంపోజిషన్, వాటి యొక్క యూజెస్ ఏంటి, ఇవన్నీ మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని సరిపోతుంది. అండ్ ఫైనల్గా ఇదే లాస్ట్ స్లైడ్ అండి. సో అలా టేక్ కేర్. నెక్స్ట్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, బట్ నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. చాలా మేబీ 6-7 వీడియోస్ రావచ్చు, బట్ వీడియోస్ ఎక్కువని ఫీల్ అవ్వకండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మీకు క్లాస్ అనేది చాలా పెద్దది బట్ లెసన్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్లీ నేను మీకు కెమిస్ట్రీ చెప్తాను బట్ నేను నేర్చుకొని మీకు చెప్తున్నా అండి. నాకు కూడా సబ్జెక్ట్ ఏమీ రాదు, ఓకేనా. బట్ నేను చదువుతునేటప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ గురించి. ఇందులో ఆల్కేన్ ఇవన్నీ మనకి ఎలా ఫామ్ చేస్తాము, ఎలా మనం నేమ్స్ ఇస్తాము, ఎలా ఇది మీథేన్, ఎలా ఇది ఈథేన్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. సో నెక్స్ట్ టాపిక్ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్.